సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే సుందర్. ఎట్లా ఉందండి మీ ఆరోగ్యం? బాగుంది, పికపాయం. చాలా రోజుల నుంచి ఒక అంశం చర్చ పెడతా ఉన్నారు. ఏంటి అది అంటే, నెహ్రూ అదేవిధంగా పటేల్ మధ్యన పోటీ జరిగితే పటేల్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, గాంధీయే ఆయనను ఆపి నెహ్రూకి పల్లెంలో పెట్టించాడు ప్రధానమంత్రి పదవి అనేది ఒక చర్చ విపరీతంగా గతం నుంచి జరుగుతుంది. మీరు చూసి ఉంటారు. రీసెంట్గా ఆర్ఎస్ఎస్లో ఉండే ఒక ముఖ్యమైన కార్యకర్తలు కొద్దిమంది ఇంకొక అడుగు ముందుకేసి గాంధీ బదులు నెహ్రూని చంపుంటే పటేల్ అయ్యేవాడు అనే ఒక దురదృష్టకరమైన. ఎవరు చంపాలి? వాళ్ళే చంపాలా? ఆ కామెంట్లు అయితే కొలీగ్ ఎవరు కామెంట్ చేస్తుంది? రీసెంట్ గా మౌనికా సుంకర్ అని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి అని తన ప్రొఫైల్లో రాసుకుంటుంది. తను ఏం చేస్తారండి? ఆవిడ లాయర్ అన్నయ్య రాసుకున్నారు, మనకు పెద్ద పరిచయం లేదు. ఆవిడ రాశారు ఇలాగే, ఏంటంటే నెహ్రూని చంపితే బాగుంటుంది అంటే న్యాయాన్ని కాపాడాల్సిన ఒక న్యాయవాది ఎవరిని చంపాలో కూడా హంతకులకి సలహా చెప్పే పరిస్థితికి ఆవిడ ఆలోచనలు వెళ్ళినాయి. విద్వేషం అనేది పెరిగిన తర్వాత, వికృతమైన ఆలోచనలు వచ్చిన తర్వాత మనసులో ఇలాగే తయారవుతాయి, ఇలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు అయ్యో గాంధీ గారిని చంపారు దారుణం అని గోల్వాల్కర్ గారు కూడా మరి కేసు నుంచి తప్పించుకోవడం దేనికో ప్రకటనలు ఇచ్చాడు అప్పట్లో, ప్రపంచానికి మహాత్ముడు అది ఇది. కానీ గాంధీ గారి విషయంలో వాళ్ళకి, ఆర్ఎస్ఎస్కి, సంఘ పరివారికి ఎప్పుడు డబుల్ స్టాండర్డ్. గాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రేమించడం మీరు ఒక్కడని చూసారు, రేరెస్ట్ ఆఫ్ రేరేమో. ఆ గాంధీ మీద విపరీతమైన ద్వేషంతో మండిపడుతూ ఉంటారు. తను కేసులోంచి తప్పుకోవడానికి కావచ్చు, లేదా మరి నిజం ఏమిటో తెలియదు. కానీ గోల్వాల్కర్ కూడా నేను ఇందాక చెప్పినట్టు ప్రకటనలు ఇవ్వడం వాళ్ళ సాహిత్యంలో కనిపిస్తుంది. కానీ గాంధీ గారు ఏ ఆశయాల కోసం నిలబడ్డాడో, ఏ ఆశయాల గురించి పనిచేశాడో, మొత్తంగా జాతీయోద్యమం, మొత్తంగా జాతీయ నాయకులు ఎవరు? నెహ్రూ, గాంధీ, పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, విభిన్న స్రవంతుల్లో పనిచేసినటువంటి మహానాయకులంతా దేనికి కట్టుబడి ఉన్నారో ఆర్ఎస్ఎస్ దానికి పక్కా వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ లక్ష్యం వేరు, ఆర్ఎస్ఎస్ ఆలోచన వేరు. ఇది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఎక్కడ డైరెక్ట్గా చెప్పి మనం గాంధీని వ్యతిరేకిస్తున్నాము, గాంధీ మనకి శత్రువు, గాంధీ ఆలోచనలు మనకు శత్రువు, జాతీయోద్యమాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం అనే సాహిత్యం మనకు కనిపించదు. ఆర్ఎస్ఎస్ ఎక్కడ మాట చెప్పదు. కానీ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాతస్మరణీయుల యొక్క ఒక ప్రార్థన ఉంటుంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దాంట్లో గాంధీ గారి పేరు రోజు పొద్దున్న తలుచుకుని దండం పెట్టుకోవాల్సిన పేర్లు. అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా గాంధీ గారిని పొద్దున్న తలుచుకుని దండం పెట్టుకుంటారు. ఆశ్చర్యం అంటే దాంట్లో అంబేద్కర్ పేరు కూడా ఉంది. కానీ అంబేద్కర్ సిద్ధాంతాలకి, గాంధీ సిద్ధాంతాలకి ఆర్ఎస్ఎస్ పక్కా వ్యతిరేకం అనేది చంటి పిల్లలకి ఈ దేశంలో కూడా తెలుసు. మరి అంత ప్రాతస్మరణీయుడు అయితే గాంధీ కానీ అంబేద్కర్ కానీ వాళ్ళిద్దరు సాహిత్యాన్ని ప్రచారం చేయాలి, వాళ్ళిద్దరు ఆశయాలను ప్రచారం చేయాలి, వాళ్ళిద్దరికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఎక్కడైనా గాంధీ గారి ఆలోచనలకి, అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా కార్యక్రమం చేపట్టినట్టు మనం ఎక్కడ చూడలేదు. మనం వివరంగా గతంలో మాట్లాడుకున్నాం. కులాన్ని ఏ విధంగా ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉంది, సమర్థిస్తుంది, కులాన్ని వ్యతిరేక ఉద్యమాలను ఎలా నిరసిస్తుంది అనేది. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు ఎవరైతే ఊరేగింపులు చేశారో వాళ్ళతో పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళ మద్దతు ఉన్నది. ఆ రోజు ఊరేగింపుల నాయకత్వం వహించిన కరపత్రికి వాళ్ళ మోదీ గారి, అమిత్ షా గారి ప్రభుత్వం మరణానంతరం వారి పేరు మీద స్టాంప్ కూడా రిలీజ్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. వాళ్ళకున్న అనుబంధం అటువంటి. అలాగే గాంధీకి సంబంధించి మిగతా నిజంగా మీకు ప్రాతస్మరణీయుడే నేను ఆర్ఎస్ఎస్ని కోరేది ఏంటంటే, ఆర్ఎస్ఎస్తో ఉన్న రెండు తలనొప్పులు, మొదటి తలనొప్పి వాళ్ళు మొత్తం రెండవ తలనొప్పి ఏంటంటే ఆ విషయాన్ని, ఏ విషయాన్ని ఓపెన్గా మాట్లాడదు, నిజాయితీ లేనటువంటి సంస్థ. గాంధీ గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు అని స్పష్టంగా మాట్లాడాలి. వాళ్ళు ఈవెన్ భాగవత్ కూడా గాంధీకి అనుకూలంగా స్టేట్మెంట్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. ఓ 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, జస్ట్ జనంలో కదా వెళ్ళాలంతే, అంతకంటే వాళ్ళకి ఆలోచన ఉండదు. కానీ యాక్చువల్ ఫీల్డ్లో మీరు ఆర్ఎస్ఎస్ బుక్ స్టాల్లోకి కానీ ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో కానీ ఎప్పుడైనా వెళ్తే అన్నీ గాంధీకి వ్యతిరేకమైన సాహిత్యం, గాంధీ చంపేశాడు, లేకపోతే గాడ్సే యొక్క వాంగ్మూలం, లేకపోతే గాంధీ ఏ రకమైన దుర్మార్గుడు అనేది మనకి రకరకాలు కనిపిస్తాయి. వాటిలో చాలా మటుకు ఆర్ఎస్ఎస్ ప్రింట్ చేయదు, ఎవరో ప్రింట్ చేస్తారు. అది ప్రొడక్షన్ హౌస్, అది వాళ్ళది పెద్ద 50 తలకాలు ఉన్నటువంటి డెమన్ రాక్షసులు ఈ సంఘ పరివారం అంటే. ఒక్కొక్కడు ఒక్కో రకమైనటువంటి పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. దాంట్లో ఎవరితో కనెక్షన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఉదాహరణకి బాబ్రీ మసీద్ని డిమాలిష్ చేశారు, మేము చేసామని ఆర్ఎస్ఎస్ చెప్పదు. నా జీవితంలో విచారకరమైన అని అద్వానికి చెప్తాడు. లేదు 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 అలా జరిగిందంతే అని ఇంకోటి చెప్తాడు. అంటే దాన్ని చూసి బాధపడేవాడు అద్వాని స్టేట్మెంట్తో ఉపశమనం పొందాలి. ఇంకో రకంగా శౌర్య దివస్ అనే పుస్తకం కూడా వేస్తారు, అఫీషియల్గా వేరేవి కూడా. ఆర్ఎస్ఎస్ అఫీషియల్గా దేనికి అవునని కానీ కాదని కానీ చెప్పదు. ఇది వాళ్ళ యొక్క వ్యూహంలో ఒక భాగం.
వాళ్ళ మనసులో ఉన్నది గాడ్సే. గాడ్సే మా మనసులో ఉన్నాడు, గాడ్సే మా హీరో, మేము గాడ్సేని ప్రేమిస్తున్నాము అని చెప్తే బాగుంటుంది. వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కింద నుంచి పైదాకా గాడ్సేని ప్రేమిస్తారు. సోషల్ మీడియాలో చెప్తున్నారు బహిరంగ ఓపెన్. కానీ ఎక్కడ ఆర్ఎస్ఎస్ అధికారికంగా మాటలు చెప్పదు. ఆర్ఎస్ఎస్ ఉన్న ప్రాబ్లం ఇది ఫస్ట్ నుంచి కూడా. గాడ్సేని ఉపయోగించుకుని ఆ తర్వాత వదిలేశారు. అంటే గాడ్సే ఆర్ఎస్ఎస్ ప్రేరణతోటి పని చేశాడని చెప్పడానికి 1000 ఉదాహరణలు ఉన్నాయి. ఒకప్పుడు ఆయన సంఘ సభ్యుడు, ఐడియాలజీ రీచ్ ఎప్పుడు దూరం కాలేదు. చచ్చిపోయే ముందు కూడా నమస్తే సదావత్సలేని వాళ్ళ పాటలే పాడాడు. సాధారణంగా సంస్థను రక్షించడానికో లేకపోతే సంబంధం లేదు, సావర్కర్ని ఆ సంస్థను రక్షించడానికి నేను ఒక్కడే చేశానని చెప్పాడు. అది ఒక్కడి పని కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు రాజీవ్ గాంధీని టైగర్స్ ఎల్టీటీ వెలుపలే ప్రభాకర్ని చంపేశాడు. ఓ టీంను పంపించాడు, నళినిని వాళ్ళందరినీ, శివరాసన్ని వాళ్ళందరినీ ఇండియాకి పంపించాడు. మీరు ఆ పని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంక వాళ్ళతో ఏ సంబంధం పెట్టుకోరు. రాజీవ్ గాంధీ చచ్చిపోయిన వెంటనే ఎల్టీటీ హస్తం మాకు తెలియదు, అసలు మాకు సంబంధం లేదని చెప్తారు. ఇలాంటి దుర్మార్గమైన సంస్థల యొక్క ఆలోచనలు, పద్ధతి రహస్యంగా, కుట్రపూరితంగా, నయ వంచనతో కూడుకుని ఉంటాయి. కానీ ఎక్కడ కూడా నిజాయితీతో ఓపెన్గా మాట్లాడే విధానం ఉండదు. ఏ సంస్థ కూడా ఉండదు. ఇలాగా కమ్యూనిస్ట్ పార్టీ తన విధానం అంటే తను చెప్తుంది. వెనకాల ఇంకో పని, ముందు ఇంకో పని చేయదు. ఇంకా పని నచ్చిందో లేదు వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ అనుకున్నది చెప్తుంది. అది పనికొస్తుందో పనికిరాదు మనం ఆలోచించుకోవాలి. కానీ ఈ డబుల్ స్టాండర్డ్ సిస్టమ్ ఒక ఆర్ఎస్ఎస్ సంఘ పరివార దగ్గర మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈవిడ మనసులో ఇప్పుడు నెహ్రూని జీరో చేశారు. అందరి గాంధీని విషప్రచారం, ఇవాళ దేశంలో గాంధీకి వ్యతిరేకంగా పుట్టిన ప్రతి విషప్రచారం వేరు తీసి మీరు తవ్వుకుంటూ పెడితే ఆవిడ ఆర్ఎస్ఎస్ వాడు, సంఘ పరివారుడే కనిపిస్తాడు. నెహ్రూని విలన్ నెంబర్ 1 కింద ఇవాళ వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వాళ్ళ ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఉంది. నెహ్రూ అటువంటి హీరో. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రతి చర్చలో కూడా నెహ్రూ ఆ కాలంలో వేసిండు, నెహ్రూ వేసిండని ఇంకా ఆ నెరేషన్ నడిపిస్తారు సోషల్ మీడియాలో, పార్లమెంట్ సాక్షి కూడా మాట్లాడతారు. ఎందుకు నెహ్రూ అంటే? భారతదేశంలో దేశ విభజన జరుగుతున్నప్పుడు దేశంలో మతోన్మాద ప్రచారం ఉద్ధృతికి వెళ్ళి దేశం నెట్టరేళ్లుగా చీలిపోయి లక్షల మంది చచ్చిపోతూ కోట్ల మంది నిరాశ్రయులైనటువంటి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు హిందూ అయినవాడు, ముస్లిం అయినవాడు మనసులో కొంచెం ఒక అరే మన హిందువులు, అరే మన ముస్లింలు అనే ఫీలింగ్ రాక తప్పని పరిస్థితి. అటువంటప్పుడు కూడా భారతదేశ ఉపఖండం మొత్తానికి సెక్యులర్గా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఇద్దరే ఉన్నారంటే చాలామంది ఆ రోజు పరిస్థితులను చూసినటువంటి పరిశీలకులు, మేధావులు రాశారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకళ్ళు గాంధీ, మరొక నెహ్రూ. వీళ్ళ యొక్క సెక్యులరిజంలో ఇంత కూడా కరప్షన్ లేదు అసలు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దానికి బెండ్ అయ్యేటువంటి మనుషులు కాదు. నెహ్రూ అచంచలమైనటువంటి సెక్యులర్. గాంధీకి నెహ్రూకి చాలా విషయాలు విభేదాలు ఉన్నాయని చాలామంది తెలియదు. గాంధీ నెహ్రూ అన్ని విషయాల్లో ఏకీభవించారు. వాళ్ళకి ఐడియాలజీ రీత్యా కూడా వాళ్ళిద్దరికి డిఫరెంట్. నెహ్రూకి గాంధీతో విభేదించి ఆ విషయాన్ని బయటకు చెప్పగలిగిన దమ్ము, స్థైర్యం నాయకుడే చిన్నోడు కాదు. అయినా కూడా గాంధీ గారు నా వారసుడు నెహ్రూ అని ఎప్పుడో ప్రకటించాడు, 40sలోనే ప్రకటించాడు. అప్పుడు అడిగారు, ఏంటండి నెహ్రూ గురించి చెప్తారు, మీ సిద్ధాంతాలకు నెహ్రూ చాలా మటుకు వ్యతిరేకం కదా అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన మీ భాషలో మాట్లాడారు. నిజమే, నా భాషలో ఆయన మాట్లాడు, ఆయన భాష ఆయన మాట్లాడతాడు, ఆయన భాష నాకు అర్థం కాదు, నా భాష ఆయనకు అర్థం కాదు. నేను చచ్చిపోయిన తర్వాత ఆయన నా భాషలో మాట్లాడతాడు అన్నాడు. అంటే వాస్తవంగా ఎగ్జాక్ట్గా అలా జరిగిందంటే జరగలేదు. బేసిక్గా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ మనం చూస్తే కనుక గాంధీ గారు గ్రామ స్వరాజ్యానికి, గ్రామీణ పరిశ్రమలకి వాటికి అనుకూలంగా ఉంటాడు. ఆయన ఎగ్జాక్ట్గా భారీ పరిశ్రమలకి, ఈ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్కి అనుకూలమైన వ్యక్తి కాదు. నెహ్రూ గారు కంప్లీట్గా సోషలిస్ట్ ఐడియాలజీతో ప్రభావితుడైన వ్యక్తి. చాలా ఎవరి ప్యాటర్న్ వాళ్ళకి ఉంటుంది కదా. పటేల్ గారు కొంతవరకు క్యాపిటలిస్ట్ వే ఆఫ్ డెవలప్మెంట్ మీద ఆయన ప్రభావితుడైనటువంటి వ్యక్తి. ఆ కాలంలో అవునన్నా కాదన్నా సోషలిజానికి ఒక ఆకర్షణ అనేది 20s, 30s, 40sలో ఉందండి. స్వాతంత్రోద్యమంలో చాలామంది అటువంటి సోషలిస్ట్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు. నెహ్రూ గారు దాంట్లో మేధావి, 4ఫ్రంట్లో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని సోషలిస్ట్ మొగ్గు తీసుకెళ్లడంలో ఆయన కృషి అపారమైంది. ఆయన రచనలు చదివి చాలామంది మేము కమ్యూనిస్టులు అవని చెప్పుకున్నారు. పార్టీలోకి వెళ్ళారు. ఈయన ఎందుకు రాలేదు కూడా ఆశ్చర్యపోయారు. అంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసేది అప్పట్లో. నేను కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం మంచిదా కాదనే చర్చ గురించి మాట్లాడలేదు. వాస్తవంగా చరిత్రలాగా మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా వీళ్ళు ఇందాక మనం అనుకున్నటువంటి మహానాయకులుగా పటేల్, గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, నలుగురు కదండి. ఈ నలుగురు పరిధుల గురించి మనం ఆడుకుంటున్నాం. గాంధీని కాకుండా నెహ్రూని చంపేయాల్సింది ఎవరు? గాడ్సే. సో ఇప్పుడు గాడ్సే యొక్క అడ్వైజర్గా మన న్యాయవాది మౌనికా శంకర్ గారు, ఆయన లేడు గాడ్సే గారు, ఆయన ఏం పని చేస్తుంటే బాగుండేది అంటే ఎవరిని చంపకుండా ఈ దేశంలో
ఒకవేళ ఆయన ఐడియాలజీ నచ్చకపోతే ఆయన ఐడియాలజీని ప్రజల్లో ప్రచారం చేసి ఓడించడం, ఆయన వ్యతిరేకమైన ఐడియాలజీని మనం ప్రజల్లో ఆకట్టుకోవడం, అలాంటి మంచి విధానాలు ఆయన చంపేయడమే. వీళ్ళ మైండ్లో ఫ్యాసిజం అనేది ఒక యాక్సెప్టెడ్ ఫిలాసఫీ. ఇలాంటి మైండ్ సెట్ ఉండబట్టే దీని నుంచి శ్రీరామ్ సేన లాంటి వాళ్ళు పుట్టుకొచ్చి ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే కదా. గౌరీ లంకేష్ని, గోవింద్ పన్సారిని, కల్బుర్గిని, అంత దబోల్కర్ని హత్య చేసి పారేశారు. ఈ హత్య ఎవరు చేశారు? మేము చేసామని ఒప్పుకుంటారా? చేయరు. కానీ వీళ్ళ దగ్గర నుంచి పుట్టినటువంటి వేళ్ళే అవన్నీ కూడా. ఈ కొమ్మలన్నీ కూడా అక్కడి నుంచి పుట్టుకొచ్చి ఈ విషవృక్షాన్ని తాలూకు కొమ్మలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఈవిడ ఒక అడ్వకేట్, ఒక న్యాయవాది ఉండి పబ్లిక్ లైఫ్లో ఉంటూ ఆయన కాదు ఈయన చంపాల్సిందని మాట్లాడుతుంటే మనసు ఎంత పర్వర్ట్ అయింది, ఎంత వికృతీకరించబడింది అనేది మనం మాట్లాడలేం. దీని వెనకాల ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్ చాలా కాలం నుంచి చేసిన విషయం ఏంటంటే, సుభాష్ చంద్రబోస్కి అన్యాయం చేశారు, పటేల్కి అన్యాయం చేశారు, నెహ్రూ చేశాడు, గాంధీ గారు బలపరిచాడు, లేదా గాంధీ గారి సహాయంతో నెహ్రూ చేశాడు, లేదా గాంధీకి వేరే, లేదా గాంధీని మోసం చేసి నెహ్రూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది సుమారుగా ఎవరికి ఏ స్థాయిలో నమ్మితే ఆ స్థాయిలో. చాలామంది కొత్త జనరేషన్ పిల్లలు ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ చూస్తున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు చూసేవాళ్ళు, అభిప్రాయాలు ఏర్పరచుకునేవాళ్ళు పటేల్ పేరు చెప్పగానే ఈయన ఏమైనా ఆర్ఎస్ఎస్ నాయకుడేమో, ఈయన ఏమైనా బీజేపీ ఏమో, ఈయన చాలా గొప్ప నాయకుడు అనుకుంటారు వీళ్ళు. అంటే హిందూ మతోన్మాదం గొప్ప నాయకుడు అని. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి అందరూ అన్యాయం చేస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అసలు నిజంగా దేశ ప్రధాని కావాల్సి ఉండే. ఎక్కడ దాకా వెళ్ళినంటే కట్టుకథలన్నీ కూడా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ని నెహ్రూయే స్టాలిన్తో చెప్పి బంధింపజేశాడు. ఆయన మేము చూసాము, ఆయన చచ్చిపోలేదు. ఇప్పుడు కూడా ఆయన చచ్చిపోవడానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఆయన యొక్క అస్థికలు ఇవాళకి రెంకోజీ ఆలయంలో జపాన్లో ఉన్నాయి. దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే భారతదేశం యొక్క ఒక మహానాయకుడి యొక్క అస్థికల్ని ఇక్కడ భారతదేశ ప్రజలు చూసి నివాళి అర్పించుకునే పరిస్థితి లేకుండా ఈ మతోన్మాదులు ఇక్కడ దాకా తెచ్చారు కదా. కథ మీద అల్లి నేతాజీ సుభాష్ చంద్రబోసు, నెహ్రూ, పటేల్ వీళ్ళ యొక్క భావాల ధార, ఆలోచనలు, సిద్ధాంతము, వీళ్ళ యొక్క కార్యాచరణ యొక్క మధ్య ఉన్నటువంటి విభేదాన్ని గాంధీ గారు వీళ్ళందరికీ మనం అర్థం చేసుకోవాలి. కానీ అది అర్థం చేసుకునే ముందు మనం ఒక విషయం గమనించాలి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు చాలా గొప్పవాళ్ళు. ఎవరికి? గాంధీ గారికి, నెహ్రూ గారికి. అంటే వాళ్ళ విధానాల్లో ఉన్నాయి ఎన్నో 100 విభేదాలు ఉన్నాయి. పటేల్ కూడా ఉన్నాయి. పటేల్కి, గాంధీకి, నెహ్రూకి, సుభాష్ చంద్రబోస్కి మధ్య ఉన్న ఆప్యాయత కళ్ళ నీళ్ళు పెట్టిస్తుంది మనకి. ఇంత ఆప్యాయంగా ఉండొచ్చు. ఆయన సుభాష్ చంద్రబోస్ జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన పట్టాభి సీతారామయ్య ఆయనకి మన తెలుగువాడు పోటీ చేసి ఓడిపోయాడు. పట్టాభి ఓటమి నా ఓటమని గాంధీ కామెంట్ చేశాడు. అంటే ఎవరు ప్రపంచంలో గెలుపుని ఓన్ చేసుకుంటారు కానీ ఓటమిని ఓన్ చేసుకోరు. గాంధీ సిన్సియారిటీ ఏంటంటే అటువంటిది. అప్పుడు అరే గాంధీ గారి క్యాండిడేట్, గాంధీ గారు మనకు తెలియలేదే అన్యాయంగా ఇలా ఓడించామని మొత్తం ఒక ఒపీనియన్ వచ్చి ఒత్తిడి వచ్చింది సుభాష్ చంద్రబోస్ మీద. గాంధీ ఏ స్టెప్ తీసుకున్నా గాంధీ గారికి చెప్పి తీసుకోవాలి. సుభాష్ చంద్రబోస్కి గాంధీ గారికి ఉన్న విధానం విభేదం చూద్దాం మనం. సుభాష్ చంద్రబోస్కి ఏంటంటే మీన్స్ అండ్ ఎండ్స్ అంటాం గాంధీ గారి సిద్ధాంతంలో. ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎటువంటి మార్గానైనా అనుసరించితే తప్పు లేదు, ఒక స్కూల్, ఒక ఆలోచన. మన లక్ష్యమే కాదు, మనం అనుసరించే మార్గం కూడా పరిశుద్ధంగా అహింసాయుతంగా ఉండాలనే స్కూల్ గాంధీ గారు. మన స్వతంత్రం తెచ్చుకోవడానికి ఎలా పోతే ఏంటి అనే ఒక ఆవేశం సుభాష్ చంద్రబోస్. సో నీ స్కూల్ నీది ఉన్నప్పుడు నీ ప్రయోగం నువ్వు చేసుకోవాలి, దానికి అభ్యంతరం లేదు, నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయలేని గాంధీ గారు చెప్తాడు. అట్లా సుభాష్ చంద్రబోస్ మెల్లగా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశాడు, దూరం అయిపోయి కొంతకాలం ఫార్వర్డ్ బ్లాక్ పెట్టుకున్నాడు, ఇంట్లో నిర్బంధంలో ఉన్నాడు, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి హిట్లర్ దగ్గరికి అక్కడికి వెళ్ళి వేరే తను అనుకున్న సైన్యాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. తర్వాత జపాన్ వెళ్ళి చరిత్ర అంతా మనకు తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోయింది, నేను ఇలా దేశాలు బట్టి పోవాల్సిన పరిస్థితి వచ్చింది, నాకు ఎంత కోపం ఉండాలి టైం. సింగపూర్ వెళ్ళిన తర్వాత ఆయన చేసిన సుప్రసిద్ధమైన ప్రసంగం ఉంటుందండి, అందరికీ తెలియని విషయం. ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతిపిత అనే మాట గాంధీ గారిని ఎక్కడి నుంచి వచ్చిందని అది కూడా మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిందా, ఎక్కడి వచ్చింది? ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి మాటని గాంధీ గారి గురించి ఉద్దేశించి ప్రయోగించినటువంటి మొట్టమొదటి మనిషి నాకు తెలిసి సుభాష్ చంద్రబోస్. ఆయన ఏమని చెప్పాడంటే ఒక రేడియో ప్రసంగంలో మాట్లాడుతూ, ఇక్కడ సింగపూర్ నుంచి, అజ్ఞాత ప్రదేశం నుంచి మాట్లాడుతూ, ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లెసెస్, జాతిపిత మమ్మల్ని ఆశీర్వదించు, స్వాతంత్రాన్ని తెచ్చి నీ కాళ్ళ ముందు పెడతాను, ఎంత ప్రేమ చూడండి అని గాంధీని ఎక్కడ డౌన్ కానివ్వలేదు. అదేవిధంగా తన యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంలో ఒక దళం పేరు గాంధీ దళం, ఒక దళం పేరు నెహ్రూ దళం, మరొక దళం పేరు ఆజాద్ దళం. అంటే ప్రేమ వాళ్ళకి. మరి నెహ్రూకి సుభాష్ చంద్రబోస్కి మధ్య అంతఃశత్రుత్వం ఉంటే గాంధీ గారి మీద అంతఃశత్రుత్వం అలా చేయకూడదు కదా.
గాంధీ గారి బర్త్డే వచ్చినప్పుడు 75th బర్త్డే అనుకుంటాను, సుభాష్ చంద్రబోసు ఏం మాట్లాడాడని నేను చదివినిపిస్తాను. ఎక్కడంటే సింగపూర్ నుంచి. ఇది చాలా, నేను అభిదాసన్ సఫ్రాని పుస్తకం రాశానండి. ఈ పుస్తకంలో కూడా నేను వివరంగా సుభాష్ చంద్రబోస్ ఏం రాశాడు అనేది నేను రాయటం అనేది జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడంటే, చాలామంది తెలియదు ఈ విషయం. ఇది 1943లో గాంధీ బర్త్డే అక్టోబర్ 2ని 75th బర్త్డే సందర్భంగా సుభాష్ ఆయన జరిపాడు బర్త్డే. అక్కడెక్కడ ఉండి సింగపూర్లో జరిపి తను చేసిన ప్రసంగంలో భారత స్వాతంత్ర సాధనకి గాంధీ మహాత్ముడు అందించిన దోహదం అపూర్వమైనది, నిరుపమానమైనది. మరొక వ్యక్తి ఎవరు ఒక జీవిత కాలంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ సాధించేవారు కారు. నో బడీ కెన్ అచీవ్. ఆయన సాధించిన విజయాన్ని ఏ ఒక్క మనిషి కూడా తన జీవిత కాలంలో చేయలేడు. అంత అద్భుతం చేశాడు. ఏం చేశాడు? 1920 నుంచి భారత ప్రజలు గాంధీ మహాత్ముడి నుంచి 2 విషయాలు నేర్చుకున్నారు. ఈ 2 స్వాతంత్ర సాధనకి ముందస్తు షరతులు. ఈ 2 ఆయన నేర్పించాడు. ఏమిటి? గాంధీజీ నుంచి మొదట ప్రజలు జాతీయ ఆత్మగౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకున్నారు. దీని ఫలితంగానే ఇప్పుడు విప్లవాభినివేశం వాళ్ళ హృదయాల్లో జ్వలిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే మనకి ఏ పనైనా చేయలేం కదా. గాంధీజీ నుంచి లభించిన 2వ వరదానంగా ఇప్పుడు వాళ్ళకి ఒక దేశవ్యాప్త సంస్థ లభించింది, కాంగ్రెస్ని దేశవ్యాప్త సంస్థగా నిర్మించింది గాంధీయే. ఇది దేశంలో అత్యంత మారుమూల ప్రాంతాలు కూడా చేరుకోగలిగింది. అంటే ఏ కాంగ్రెస్కి తాను రిజైన్ చేశాడు, ఏ కాంగ్రెస్ని బయటకు వచ్చాడు, కాంగ్రెస్ పట్ల, గాంధీజీ పట్ల తన గౌరవాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఇది పబ్లిక్ అండి. తన దళాలు నిర్మించాడు. జాతిపిత అని చెప్పి నేను తీసుకొచ్చిస్తాను. మరి గాంధీ గారు ఏం చెప్తున్నాడు? గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గురించి ఎంత ప్రేమగా ఉన్నాడో మనకు ఆశ, ఎంత ప్రేమ అని. ప్రిన్స్ ఆఫ్ పేట్రియాట్స్ అంటాడు ఆయన. అంటే దేశభక్తుల్లో ఒక రాకుమారుడు లాంటి వాడు. చాలా ప్రేమ ఆయన అంటే. ఒకసారి గాంధీజీ గారు, నేను ఒక చోట చదివాను ఆయన జీవిత చరిత్రలో, బెంగాల్ వెళ్తాడు. బెంగాల్ వెళ్ళినప్పుడు ఆయన కలకత్తా నుంచి ఆయన ట్రైన్ వెళ్ళిపోతుంటుంది. ప్రజలంతా మహాత్మా గాంధీకి చేయని, మామూలుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా మహాత్మా గాంధీకి చేయి అంటారు కదా. ఈయన కళ్ళు తుడుచుకుంటాడు. ట్రైన్ ముందుకు కదిలిపోతుంది. అసిస్టెంట్ అడుగుతాడు, మీరు కళ్ళు తుడుచుకుంటారంటారు. వీళ్ళు మహాత్మా గాంధీ జయ అంటున్నారు, మనం బెంగాల్ వచ్చాం కలకత్తా దగ్గరికి, సుభాష్ చంద్రబోస్ నేల ఇది, సుభాష్ చంద్రబోస్ జయ అని కూడా అంటే బాగుండేది కదా, ఎందుకు అనలేదు అని నాకు చటుక్కుని బాధ అనిపించింది. సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు అనే వార్త, సుభాష్ చంద్రబోస్ని యొక్క మరణాన్ని దాన్ని వివాదం అంటే మతోన్మాదులే చేశారని నేను అన్నాను. కానీ మతోన్మాదులు ప్రధానమైన పాత్ర దీంట్లో. సాధారణంగా ఎటువంటి విప్లవ వీరుడు చనిపోతే ప్రజలు చచ్చిపోవడం నమ్మడానికి ఇష్టపడరు. ఒక మామూలు విప్లవ వీరులందరికీ అది ఉంటుంది. ఒక నిర్బంధ పరిస్థితుల్లో, సాయుధ పోరాటంలో చనిపోతే ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉండదు. ఆయన చచ్చిపోకపోవచ్చు, ఆయన కాదు. అల్లూరి సీతారామరాజు చచ్చిపోలేదు, ఆయన బెండపూడి సాధువుగా ఉన్నాడు, ఆయన బతికే ఉన్నాడు. లేదా తాంతియాతో పోయి చచ్చిపోలేదు, ఆయన పలానా దగ్గర సాధువుగా ఉన్నాడు. ఇవి మామూలు అండి విషయాలు పబ్లిక్లో. సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయి వెంటనే అడ్మిట్ చేయడానికి ఎవరు రెడీ గారు. ఆశ్చర్యం అంటే గాంధీ గారు కూడా అడ్మిట్ చేయలేదు. సుభాష్ చంద్రబోస్ జీవితంలో ఎత్తులు ఉన్నాయి కదా. తను ఏదో చేస్తున్నట్టుగా, పూజ చేస్తున్నట్టుగా యాక్షన్ చేసి హౌస్ అరెస్ట్ దగ్గర నుంచి తప్పించుకుని కళ్ళు కప్పి ఆఫ్ఘనిస్తాన్, జర్మనీ వెళ్ళిపోయాడు కదా. సో ఇది కూడా ఒక ఎత్తు కావచ్చు. సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ ఓడిపోయింది కాబట్టి ఈయన కొత్త ఎత్తు వేస్తున్నాడు అనేటువంటి ఆలోచన కూడా చాలా మంది రావడం సహజం. గాంధీ గారు కూడా అదే వచ్చింది. తర్వాత గాంధీ గారు తన అభిప్రాయం మార్చుకున్నాడు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, సుభాష్ చంద్రబోస్ ఇంటికి వెళ్ళాడు, చనిపోయిన తర్వాత కూడా ఆయన బెడ్రూమ్కి వెళ్ళాడు. ఆ ఫొటోస్ అన్నీ దొరుకుతాయి మనకి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు అనే విషయంలో ఎటువంటి వివాదం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేనికైనా మనకి ఏం అవసరం అండి? ప్రత్యక్ష సాక్ష్యం కావాలి, అంతే కదా. ఆశ్చర్యం అంటే సుభాష్ చంద్రబోస్తో పాటు ఆయన యొక్క మనిషి హబీబుర్ రెహమాన్ ఆ ప్రమాదంలో ఉన్నాడు. ఆయన మొత్తం ఆయనకు ఉన్నటువంటి టీం అంతా కూడా సఫ్రానీతో సహా నేనంతా రాశాను వివరంగా. ఒకళ్ళకే అవకాశం ఉందని జపాన్ అధికారులు ఒక ప్లేన్లో తీసుకెడతామంటే కాదు, ఇంకొక మనిషికి సుభాష్ చంద్రబోస్ రిక్వెస్ట్ చేసుకుని మంచూరియా వెళ్ళడానికి ట్రై చేస్తాడు. దాంట్లో హబీబుర్ రెహమాన్ రమ్మన్నాడు, ర్యాంక్లో సీనియర్ కాబట్టి. హబీబుర్ రెహమాన్ ఎక్కించుకుని వెళ్ళాడు. వాళ్ళు తైవాన్ దగ్గర తైపీ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళారు. అక్కడి నుంచి మంచూరియా దగ్గర దిగిపోవాలని వాళ్ళ ఐడియా. ఆ తైపీ దగ్గర విమానం పైకి వెళ్ళి కింద పడిపోయింది. అది అప్పటికే దానికి 1-2 రిపేర్లు చేశారు అంతకుముందు. ఇదంతా నేను వివరంగా రాశాను. మీకు సంబంధించిన సమాచారాన్ని మీ కొలీగ్ అండి, యుద్ధంలో పోరాడి అక్కడ ఉన్నటువంటి మనిషి, ఆయన కూడా ఒళ్ళు కాలిపోయింది పాపం. హబీబుర్ రెహమాన్ ఒళ్ళు కాలిపోయింది, సుభాష్ చంద్రబోస్ మొత్తం కాలిపోయింది. గ్యాస్ సిలిండర్ పడింది ఇద్దరి మీద. దానివల్ల మంటలు మొత్తంగా పట్టుకునే వాళ్ళని. ఆయనకు అప్పుడే కొలాప్స్ అయిపోయినాడు, మొత్తం బాడీ కాలిపోయింది. ఆయన ఎలా చచ్చిపోయాడు అంతా నేను వివరంగా రాశాను. చాలా బాధ అనిపిస్తుంది. హబీబుర్ రెహమాన్ ప్రత్యక్షంగా చూసి బయటకు వచ్చి నా ఒళ్ళు కాలిపోయింది, ఆయన చనిపోయినాడు. అక్కడ ఎటువంటి పరిస్థితి అంటే జపాన్ లొంగిపోయింది. అమెరికా సైన్యం వచ్చి దాంతో ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళని పూర్తిగా సప్రెస్ చేసేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఈ పక్క నుంచి వస్తున్నారు, అంటే మిత్ర దేశాలు, అంటే జపాను, జర్మనీ,
ఇటలీ ఒక పక్కను, ఈ ఇంగ్లాండును, తర్వాత బ్రిటన్ను, ఇవన్నీ ఒక పక్క ఉండి పోరాడే కదా. సో అందుకని ఈ పోరాటంలో భాగంగా ఇప్పుడు జపాన్ ఏం చేసినా సరే ఓపెన్గా పబ్లిక్గా చేయలేదు. వీళ్ళకి మద్దతు ఇచ్చిన వీళ్ళు అరెస్ట్ కావచ్చు, అప్పటికే అరెస్ట్ అయ్యారు అయ్యనే వాళ్ళు చాలామంది. బ్రిటన్ వాళ్ళు వచ్చి ఆక్రమించేస్తున్నారు. ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు ఆయనకి కర్మకాండ చేశారు. చితాభస్మాన్ని రెంకో చేయాలని ఉంచారు. దానికి ఆల్రెడీ DNA టెస్ట్ కూడా చేయొచ్చు. అయితే భారతదేశపు ఏ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవడన్నా అక్కడికి వెళ్ళి దండం పెట్టి అది తేవడానికి వెనక్కి తెచ్చే సాహసం చేయలేదు. ప్రజలు దీన్ని అంగీకరించరు. ఆయన చచ్చిపోయాడనే విషయం ప్రజలు ఒప్పుకోరు. ఇది బాధ. ఇది దానికి తోడు వీళ్ళు దీన్ని పెద్దగా చేసి దీనికి నెహ్రూతో తగదా. నెహ్రూకి ఆయనకి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని గురించి చెప్తే మనం చాలా ఆశ్చర్యపోతాం. వాళ్ళిద్దరి మధ్య నెహ్రూ 4 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఈయన కూడా ఒకసారి ఉన్నాడు. సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్ అయినప్పుడు నెహ్రూ ఆయన అండర్లో పనిచేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన అంటే నేను ఒకప్పుడు ప్రెసిడెంట్ అదేమి లేదు. నెహ్రూ గారి భార్య విదేశాల్లో చచ్చిపోతే ఆయన బాధపడుతుంటే ఆయన పక్కన ఇక్కడ స్విట్జర్లాండ్ అనుకుంటాను, ఆయన పక్కన ఉండి ఆయన ఓదార్చిన మనిషి సుభాష్ చంద్రబోస్. ఎంత క్లోజ్ రిలేషన్ వాళ్ళిద్దరికి మధ్య ఐడియాలజికల్గా కూడా బాగా దగ్గరతనం ఉంది. కానీ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ తీసుకున్న లైన్ ఏదైతే ఉందో, మనం హిట్లర్నైనా సహాయం తీసుకోవచ్చు, మనకు దేశ స్వాతంత్రం కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, దీంతో అందరూ కూడా ట్రావెల్ చేయడానికి జాతీయ నాయకత్వం అడిగలేరు. నిజంగా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ కూడా అడిగారు. సుభాష్ చంద్రబోస్ సోవియట్ సహాయం గురించి ప్రయత్నం చేశాడు, కాలేదు. అది ఎవరైనా నాకు కావాలనే పట్టుదల మీద ఉన్నాడు కాబట్టి హిట్లర్ సహాయం తీసుకున్నాడు. హిట్లర్ సహాయం దగ్గర ఆయన ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు, చాలా సమస్యలు. హిట్లర్ దగ్గర ఆయన తయారు చేసిన సైన్యం మొత్తం, ఆయన అక్కడి నుంచి సబ్మెరైన్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ సైన్యం మొత్తం క్రష్ అయిపోయింది. హిట్లర్ వాళ్ళు వాళ్ళ పర్పస్కి వాడుకుని చంపేశారు అన్న. వాళ్ళలో చాలామంది ఈయన నమ్మి వెళ్ళేవాళ్ళు. ఇదంతా చరిత్రలో చాలా విషాదాలు ఉన్నాయి సుభాష్ చంద్రబోస్ పోరాటం. అవన్నీ మనం చెప్పకూడదు, అంటే దాని గురించి ఎక్కువ చర్చ చేయలేము. కానీ అకళంకమైన అద్భుతమైనటువంటి దేశభక్తుడు ఆయన. సబ్మెరైన్లో ట్రావెల్ చేసి వచ్చేసిన తర్వాత అప్పటికే రాస్ బిహారీ బోసు అక్కడ ఒక సైన్యాన్ని నిర్మించున్నాడు. మోహన్ సింగ్, రాస్ బిహారీ బోసు, ప్రీతం సింగ్ మహానాయకులు ఉన్నారు. మోహన్ సింగ్ అంటే బ్రిటిష్ వాళ్ళకి, జపాన్ వాళ్ళకి లొంగిపోయినటువంటి బ్రిటిష్ దళాలతో ఈ సైన్యం నిర్మాణం అయింది. ఇండియన్ లీగ్ అని ఆయన ప్రత్యేక రాస్ బిహారీ బోస్ ఒకటి తయారు చేశాడు. వీటి రెండింటికి ఆయన చేతిలో పడితే సుభాష్ చంద్రబోస్ చేతిలో ఆయన దాన్ని INA కింద మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం, దానికి జపాన్ సపోర్ట్తో మన దగ్గర రావటం, ఇదంతా చరిత్ర. దీంట్లో ఇన్ కేస్ సుభాష్ చంద్రబోస్ నెగ్గాలి అనుకోండి, సుభాష్ చంద్రబోస్ నెగ్గడం జపాను హిట్లర్ ఓడిపోవడం జరగదు. అంటే హిట్లర్ జపాను నెగ్గితేనే సుభాష్ చంద్రబోస్ నెగ్గుతాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ సైన్యం వెనకాల ఉన్నదంతా జపాన్ సైన్యం. ఆయన జపాన్ సైన్యంతో తనకున్నటువంటి వ్యూహపరమైనటువంటి ఆలోచనల వల్ల పనిచేసాడు. ఆ రోజుల్లో చాంకాషక్ వాళ్ళందరికీ కూడా కౌరు పంపించి మనం జపాన్ బలపరచాలని చెప్పాడు. జపాన్ వాళ్ళని ఆక్రమిస్తుంది, చైనా వాళ్ళని. వాళ్ళకి జపాన్ శత్రువు. జపాన్ ఆసియా దేశాలు, అనేక దేశాలని ఆక్రమించి వాళ్ళని సెక్స్ వర్కర్స్గా వాడుకోవడం, లేకపోతే ఇవన్నీ చాలా సినిమాలు వచ్చినాయి. చాలా దుర్మార్గాలు చేయటం, చాలా అకృత్యాలు చేయటం, ఇవన్నీ జపాన్ సామ్రాజ్యవాదంతో ఆసియా దేశాలు చాలా విసిగి ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ జపాన్ పట్టట్లేదు, బ్రిటన్ మీద ఉంది దృష్టి అంతా. నిజం బ్రిటన్కి మనం వ్యతిరేకంగా పోరాడాలి, మీరంతా చేతులు కలపడం చాంకాషక్ దగ్గర అబిద్ హసన్ సాఫ్రానీనే పంపించాడు. వాళ్ళు నవ్వేసి మా మీద ఆక్రమించినప్పుడు మేమే ఇలాగా కోఆపరేట్ చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. ఇలాంటి జపాన్ ఆక్రమించిన ప్రాంతాల్లో ఉన్న తొత్తు ప్రభుత్వాలతో ఈయన ఫ్రంట్ కూడా పెట్టాడు. కొంత అంటే అవసరాలు రీచే చేసాడని అనుకుంటాను నేను. అయితే మనకి జపాన్ యొక్క సైన్యం వెనకాలను సుభాష్ చంద్రబోస్ సైన్యం ముందు ఉండే జరుగుతుంది ఇదంతా. హిట్లర్కి భారతదేశ ప్రజల మీద ప్రేమ ఉందా, జపాన్ సామ్రాజ్యవాదులకు ప్రేమ ఉందా? హిట్లర్ యొక్క రైటింగ్స్ అయితే చాలా ఈసడించుకున్నాడు భారతీయులు. హిట్లర్ ఆయన మెయిన్ క్యాంపులో కనిపిస్తాయి మనకని. ఆయనకి బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాడాలని ఉంది కాబట్టి దాంట్లో డిస్టర్బెన్స్ చేయడానికి వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు చలో నీకు కూడా కొన్ని ఆయుధాలు ఇస్తాను అనేది అంతే. నువ్వు స్వాతంత్రం సంపాదించుకుని నువ్వేదో తలకరేసి నువ్వేదో రాజ్యం స్థాపించుకుంటానని దానికి ఇష్టపడే వ్యక్తే కదా. దేశ ప్రజల్లో 80 లక్షల మంది యూదులను చంపినవాడు, దేశాలు నేలమట్టం చేసినవాడు, మహా రాక్షసుడు కదండి హిట్లర్. ముస్సోలిని, హిట్లర్, జపాన్ ఏమైనా మామూలు శక్తులు ఇవి. వాళ్ళంతా ఫ్యాసిజం యొక్క విశ్వరూపం. ఆ రోజు వాళ్ళు నెగ్గుంటే బ్రిటన్ కంటే మనం ఎక్కువ కష్టాలు పడాల్సి వచ్చేది. వాళ్ళు సుభాష్ చంద్రబోస్కి గౌరవం ఇచ్చి నువ్వు స్వతంత్ర ప్రభుత్వం నడుపుకొని వాళ్ళ ద్వారా జయించిస్తారా? ఈవెన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా జపాన్ సైన్యం జయించిన ద్వారానే వచ్చినాయి. అప్పుడు ఆ టైంలో ఇండియన్స్ చంపేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అంచేత ఇది ఫ్యాసిజానికి సుభాష్ చంద్రబోస్ ఉపయోగపడుతున్నాడు అనేటువంటి ఒక బాధ నెహ్రూలో ఉంది, అదేవిధంగా గాంధీ గారిలో ఉంది. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ హిట్లర్ వైపు వెళ్ళిపోయాడు యుద్ధంలో. మనం ఏం చేయాలి? హిట్లర్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం బ్రిటన్ని బలపరచాలి, ఇప్పుడేం పోరాడకూడదు అనేటువంటి స్టాండ్ కమ్యూనిస్టులు తీసుకున్నారు. దాన్ని వాళ్ళు పీపుల్స్ వార్ పాలసీ అన్నారు. అది మనం వేరే.
గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు డైలమా. అప్పుడు చాలా చర్చలు జరిగినాయి బ్రిటన్ దగ్గర నుంచి మనకి రాయబారాలు రావడం. అప్పటికే కాంగ్రెస్ పార్టీ బేసిక్ మెంబర్షిప్ నెహ్రూ గాంధీ గారు ఎప్పుడూ రాజీనామా చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన మహాత్మా మీరే నెగోషియేట్ చేయండి అని చెప్పింది. ఆయన నెగోషియేట్ చేశాడు. నెగోషియేట్ చేస్తున్న క్రమంలో వాళ్ళు అడిగింది ఏంటంటే, మేము బ్రిటన్ నెగ్గాలని కోరుకుంటాం, హిట్లర్ ఓడిపోవాలని కోరుకుంటాం, ఫ్యాసిజం నెగ్గాలని మేము ఎందుకు అనుకుంటాం అంటే ఫ్యాసిజానికి వ్యతిరేకమైన మెంటాలిటీ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంది. దానికి నెహ్రూ గాంధీ ఇద్దరు కూడా ఉన్నారు, పటేల్ కూడా. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము బ్రిటన్కి పూర్తిగా అండదండలు మేము యుద్ధంలో పోరాడతాం, మీరు మాకు స్వంతం ఇవ్వండి సార్. బ్రిటన్ ఏమంటుంది, ఇప్పుడు మీరు అడగండి, యుద్ధం అయిన తర్వాత చూసుకుందాం, ముందరైతే మీరు మాతో చేతులు కలపండి, ఇప్పుడు యుద్ధం మీరేం చేయకండి. వాళ్ళు ఏమన్నారంటే, నీకు బానిసలాగా నీ పెట్లు మోస్తూ మేము తిరిగితే మాకేం గౌరవం ఉంటుంది, నీకేం సాయం చేయగలుగుతాం, ఒక స్వతంత్ర దేశంగా మేము మీ పక్కన కూర్చొని మీతో పాటు నిలబడి మా శక్తి అంతా పెట్టి పోరాడతాం, అందుకని స్వాతంత్రం ఇవ్వాలి. ఈ నెగోషియేషన్స్ స్వాతంత్రం ఇప్పుడే ఇవ్వాలని గట్టి పట్టుదల గాంధీ స్టాండ్ తీసుకోబట్టి చిట్ట చివరికి క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అవుతున్నప్పుడు 2 రకాల స్టాండ్స్ ఉన్నాయి. రాజగోపాలాచారి వాళ్ళు ఏమో లేదు మనం మొత్తం బ్రిటన్ బలపరిచేయాలి, ఎందుకంటే ఆయన జపాన్ మెడ్రాస్ మీద దాడి చేస్తున్న భయం. ఈ తమిళనాడు నాయకులు ఒక స్టాండు, ఉత్తర భారతదేశ నాయకులు ఒక స్టాండ్. అలాగే మరొక పక్క నెహ్రూ లాంటి వాళ్ళు కూడా దాదాపు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. లేదు మనం హిట్లర్ యొక్క దాన్ని ఉపయోగించుకొచ్చిన అమాయకత్వం కూడా కొంతమందికి ఉండొచ్చు. కానీ గాంధీ గారు తీసుకున్న స్టాండ్ మొత్తం పార్టీని యునైట్ చేసింది. ఎవ్రీబడి విత్ హిమ్. క్విట్ ఇండియా ఉద్యమం అనేది భారతదేశ చరిత్రలో మన స్వాతంత్రోద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. లక్షల మంది అరెస్ట్ అయ్యారు. గాంధీ గారు సిడబ్ల్యూసీ ఇమ్మీడియట్గా అరెస్ట్ అయ్యారు. గాంధీ గారు భార్య కూడా జైల్లో చచ్చిపోయింది. ఆయన కొడుకు సమానమైన మహాదేవ్ దేశాయ్ చచ్చిపోయాడు. సంవత్సరాల తరబడి జైల్లో వాళ్ళు మగ్గారు. పటేల్ గారు జైల్లో ఉన్నారు. అదేవిధంగా ఆవిడ మాతంగిని హజరా లాంటి వాళ్ళు బుల్లెట్లకు ఎదురై చచ్చిపోయారు. జయప్రకాష్ నారాయణ జైలు కూడా దూకాడు. చాలా అద్భుతాలు ఇవన్నీ. ఆ టైంలో ఈ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళ వెంబడి ఉండడమే కాకుండా శ్యామాప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభ ముస్లిం లీగ్తో కలిసి పనిచేశారు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా. హిందూ మహాసభ తరఫున ఈ శ్యామాప్రసాద్ ముఖర్జీ సావర్కర్ నేతృత్వంలో బ్రిటిష్ వాళ్ళకి సలహాలు చెప్తూ ఉత్తరాలు రాసి ఇంత దేశం. శ్యామప్రసాద్ ముఖర్జీ ఈజ్ ఫ్రమ్ హిందూ మహాసభ. ఇప్పుడు ప్రేరణాస్థలు పెట్టారు కదా, ప్రేరణాస్థల్లో గాంధీ గారి బొమ్మ ఉండదు, అంబేద్కర్ బొమ్మ ఉండదు, ఇలాంటి వాళ్ళ బొమ్మలే ఉంటాయి. నెహ్రూ సారీ మన మోదీ గారు మొన్న వెళ్ళి వీళ్ళ ప్రేరణ అక్కడి నుంచి వస్తుంది కదా, వీళ్ళ యొక్క రోగ్ హిస్టరీ అది. ఇప్పుడు దీంట్లో నెహ్రూ గారు ఎక్కడ దాకా వెళ్ళాడంటే, ఈ చరిత్ర చెప్పకుండా మనం గబుక్కున వివాదాలకు వెళ్ళకూడదు, నేను డీటెయిల్గా చెప్తున్నాను. నెహ్రూ గారు లేదు, సుభాష్ చంద్రబోస్ జపాన్ యొక్క సైన్యం మద్దతుతో అటువైపు వచ్చేస్తాడు నార్త్ ఈస్ట్కి. నిజంగా పాపం అక్కడ దాకా రాలేదు, జస్ట్ మణిపూర్లో పోస్ట్ వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళ తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. బర్మాలోనే ఎక్కువ మటుకు ఫైటింగ్ క్లోజ్ అయిపోయింది. అయితే నెహ్రూ గారు ఈ దేశాన్ని ఫ్యాసిజం నుంచి రక్షించడానికి అవసరమైతే బ్రిటిష్ వారి సైన్యానికి నాయకత్వం వహించి నేను సుభాష్ చంద్రబోస్ ఎదుర్కొంటానని చెప్పాడు. చాలా షాకింగ్ స్టేట్మెంట్ అది. అంటే నెహ్రూ గాంధీ లిమిట్స్లో పర్వ్యూలో ఉండే మనిషి ఏం కాదు, స్వతంత్ర వ్యక్తిత్వం. కానీ గాంధీ పట్ల అపారమైనటువంటి గౌరవం, ఆయనకి అల్టిమేట్గా ఆయనకి ఇచ్చే గౌరవం ఆయన ఇస్తూ ఉంటాడు. ఇది ఆయన వ్యక్తిత్వం. ఇది వినడానికి మనకు కొంచెం కఠోరంగా ఉంటుంది ఈ మాట. అదే నెహ్రూ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యం ఇక్కడ పట్టుబడి ఎర్రకోటలో 3 వీరులు, ప్రేమ్ సింగ్ సెహగల్, తర్వాత ఎవరు గురుబక్ష్ సింగ్ థిల్లాన్, తర్వాత షానవాజ్ ఖాన్, ఈ 3తో పాటు కొన్ని 100 మంది మీద రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అంటారు బట్టి దేశం మొత్తం ప్రజలంతా రోడ్ల మీద వచ్చారు. వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు కనుక చేస్తుంటే నెహ్రూ గారు గోడకు పెట్టినటువంటి తన బారిస్టర్ కోటును తీసి కోట్ వేసుకుని నేను కోర్టుకు వెళ్ళి వాదించి వాళ్ళని విడుదల చేస్తాను అని వాళ్ళ తరఫున వాదించాడు. నీకు వ్యతిరేకమైన పాలసీలో వెళ్ళారనేది ఏమి లేదు, ఆయన స్పష్టంగా తెలుసు. అంచా సిద్ధాంతపరంగా రకరకాల వైరుధ్యాలు ఉన్నప్పటికీ పనిచేయాల్సి వచ్చినప్పుడు ఆయన నెహ్రూ దళము, గాంధీ దళము, ఆజాద్ దళము, రాణి ఝాన్సీ రెజిమెంట్ అని ఏ విధంగా పెట్టుకున్నాడు, వీళ్ళు కూడా సుభాష్ చంద్రబోస్ని అంతే ప్రేమించారు. అదేవిధంగా ఆయన పట్ల ఎక్కడా గౌరవంగా వ్యవహరించలేదు. వ్యక్తిగతమైనటువంటి స్నేహానురాగాలు, ప్రేమానురాగాలు అదేవిధంగా వాళ్ళు మెయింటైన్ చేశారు. దురదృష్టవశాత్తు 45 నాటికి సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు. అంచేత నాథురామ్ గాడ్సేకి అడ్వైజర్గా దిగజారినటువంటి మన న్యాయవాది గారికి పాపం ఆవిడ నెహ్రూని చంపుంటే సుభాష్ చంద్రబోస్ ప్రధాని ఉండగా ఆయన సజీవుడిగా లేడు. దట్ ఈస్ నాట్ పాసిబుల్, దట్ ఈస్ రూల్డ్ అవుట్. ఇవాళ ఇంక ఈ స్టోరీ ఆపండి, దయ ఉంచి మా నాన్నగారి యొక్క అస్థికలు వెనక్కి తీసుకురండి. వాళ్ళ కూతురు అంటుంది, సుభాష్ బోస్ వాళ్ళ కూతురు అనితా బోస్, ఎమిలీ శంకల్ యొక్క కూతురు, ఆయన జర్మన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ మహాతల్లి వచ్చి చెప్తుంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంతసేపు సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ మీ ఆర్ఎస్ఎస్ కామెంట్ చేసింది. సుభాష్ చంద్రబోస్ పోరాటానికి మీరు ఎప్పుడైనా సాయం చేశారా? వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు
విధానంలో పనిచేసిన విధానంలో వేరువేరు చోట్ల నుంచి వేరువేరు పద్ధతుల్లో వాళ్ళు పనిచేశారు, కానీ ఐడియాలజికల్గా మేము కాంగ్రెస్కి, గాంధీ గారికి, సుభాష్ చంద్రబోస్కి సామీప్యత ఉంది తప్పితే మరి ఎవరికి లేదు. వీళ్ళు లౌకికవాదులు, మతతత్వవాదులు కాదు, మతోన్మాదులు కాదు, హిందువుల్ని ముస్లింలు కలిపి ఉండాలని తప్పించారు. సుభాష్ చంద్రబోస్ సైన్యంలో హిందువులు ముస్లింలు కలిసి పనిచేశారు. అదే జనగణమన, ఆ జనగణమన గీతాన్ని, అదే జై హింద్ నినాదాన్ని అబీద్ హసన్ సఫ్రాని, ఎంత స్ఫూర్తి లేకపోతే అబీద్ హసన్ తన పేరులో సఫ్రాని పెట్టుకుంటాడు. ఆ విధంగా కులానికి మతానికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులంతా ఒకటే వాయిస్లో ఉన్నారు. కులానికి మతానికి మతోన్మాదాలకు అనుకూలంగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వీళ్ళలో కొంతమందిని మావాడు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే, మనమే మన ఎపిసోడ్లో దాదాపు 7-8 నెలలు కావచ్చు మన ఇద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఏ విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ హెడ్ గవర్, నేను వచ్చి నీతో మాట్లాడతానయా అని సుభాష్ చంద్రబోస్ అంత మహానాయకుడు, ఆ రోజు ఆయన నాట్ ఎ స్మాల్ మ్యాన్, దేశంలో పెద్ద ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో మనకు నెహ్రూను సుభాష్ చంద్రబోస్ కనిపిస్తారు. గాంధీ గారి తర్వాత సుభాష్ చంద్రబోసు స్వయంగా వచ్చి నాకు కల్పించాలని ఆర్ఎస్ఎస్ యొక్క మొదటి సర్ కార్యవాహక అంటే సెక్రటరీ అయినటువంటి బాలాజీ హుద్దర్ అనేటువంటి వ్యక్తితో కొంచెం అరేంజ్మెంట్ చేయి, ఆయన రమ్మని చెప్పి, లేదా నేను వస్తాను ఆయన దగ్గరికి అని చెప్తే, హెడ్గే వారు కలవడానికి కూడా ఇష్టపడకుండా అబద్ధాలు చెప్పి నాకు ఒంట్లో బాగలేదు నేను కలవను అని చెప్పి మోసం చేసి తను కలవకుండా ఉండి, ఆయనకేమీ లేదు సమస్య, ఆ గదిలో వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు, కేరింతలు కొడుతున్నారు, నేను బయటికి వెళ్ళంగానే అని బాలాజీ హుద్దర్ రికార్డు చేసినటువంటి విషయాన్ని మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ ఆల్ సుభాష్ చంద్రబోస్ని కలిసి మాట సాయాన్ని కూడా ఇష్టపడినటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ సుభాష్ చంద్రబోస్ గురించి ప్రేమ ఒలకబోస్తుంది. సిగ్గుందా మీకు అసలు? సిగ్గుందా? అలాగే కాంగ్రెస్ పార్టీ దానికి నిధులు ఏర్పాటు చేసింది, కాంగ్రెస్ పార్టీ దానికి చేసింది, కానీ మీరు చేసింది ఏమీ లేదే. గాంధీ గారు స్వయంగా సుభాష్ చంద్రబోస్ చనిపోలేదని నా విశ్వాసం అని చెప్పి ఎప్పుడైతే హబీబుర్ రెహమాన్ వచ్చి మాట్లాడాడు, స్వయంగా ఆయన కలిసి మాట్లాడిన తర్వాత ఓకే చెప్తున్నాడు కళ్ళ ముందు, మేము ఇద్దరం వెళ్ళి ఇలా జరిగిందా, మా ప్లేన్ ఇలా జరిగిపోయింది చెప్తే చాలా గుండె దిట్టం చేసుకుని ఈ విషాదం జరిగింది, ఇటువంటి గొప్ప దేశ భక్తుడు ఇప్పుడు మనకు లేడు అని బాధతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆయన ఆ దృశ్యాలన్నీ ఉంటాయండి. అంత ప్రేమగా వాళ్ళు ఉన్నారు. ఇవాళ సుభాష్ చంద్రబోస్ పార్టీ ఇంకా పక్కన పెడదాం, మనం పటేల్ గురించి మాట్లాడదాం. పటేల్ దగ్గర వచ్చేసరికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. నేను కూడా ఇప్పుడు ఆ స్టోరీ తవ్వే కొద్ది కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. దాంట్లో చాలా ఏళ్ళ నుంచి ఒక నెరేటేషన్ ఏంటంటే పటేలే ప్రధాని అయి ఉంటే పటేలు ప్రధాని అవ్వడానికి ఓట్లన్నీ వచ్చినాయి, గాంధీ చివరి క్షణంలో వచ్చి నెహ్రూను అది చేసిండు అనే నెరేషన్ ఇంకా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఈ సోర్సెస్ని బాగా లోతుకెళ్ళిన తర్వాత ఇట్ ఈజ్ ఆల్ ఫస్ట్ నెంబర్ అంటే ఇది ఒక అస్పష్టమైనటువంటి నమ్మదగ్గమైన సోర్సెస్ లేనటువంటి స్టోరీ, ఇది విశ్వసనీయమైన స్టోరీ కాదు. మొదటి విషయం అది. పటేల్ని నెహ్రూని మనం చూస్తే కనుక పటేల్కి నెహ్రూకి మధ్య శత్రువైర్యం ఏమీ లేదు. పటేల్ కంటే నెహ్రూ పెద్దవాడు, 15 ఏళ్ళంతా పెద్దవాడు, నెహ్రూ యంగ్. కానీ నెహ్రూ 40 సంవత్సరాల వయసులోనే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిపోయాడు. ఎంగేజ్లోనే ఆయన అచీవ్మెంట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చెరగని ముద్ర వేసినటువంటి ఒక వ్యక్తిత్వం నెహ్రూ. ఆయనకి అపారమైన ఫాలోయింగ్ మాస్లో ఉన్నది. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగాయి అనుకోండి, దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయడానికి గాంధీ గారు ఏమి వెళ్ళలేదు. గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో లేడు, అసలు బయటకు వచ్చాడే. చాలామందికి ఈ రహస్యం కూడా తెలియదు. ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు. ఎన్నికల క్యాంపెయిన్కి దేశవ్యాప్తంగా తిరిగినటువంటి ఒక స్టార్ నెహ్రూ, ఒక పెద్ద స్టార్. ఆయన అటు అస్సాం వెళ్ళాడు, సింధ్కి వెళ్ళాడు, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ వెళ్ళాడు, అలాగే సంస్థానాలకి కాశ్మీర్కి సంస్థానాలు కూడా వచ్చేవాడు, సంస్థానాలు కూడా పోరాటాలు నిర్మించాడు, అలాగే ఇటు మద్రాస్ దాకా రాగలిగేవాడు. కానీ పటేల్ గారు తన బొంబాయి ప్రాంతంలోని వాటిలోనే ఎక్కువ ఉండేవాడు తప్పితే దేశవ్యాప్తంగా ఆయన తిరిగిన అంటే ఆ నెహ్రూ స్టేజ్ ఎవరికి లేదు. సుమారుగా 30-40 నాటికి దేశానికంటూ స్వతంత్రం వస్తే ఈ దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ అవుతాడు అనే ఒపీనియన్ ఆల్మోస్ట్ అందరిలో ఉందండి. ఎవరిలో? మన దేశంలో, బయట వాళ్ళలో, అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా నెహ్రూని ఈ భారతదేశంలో మనం వెళ్ళిపోతే ప్రధాని అవుతాడనే పత్రంలో మాట్లాడారు 40sలో. ఇది నేను ఎన్నికల గురించి మాట్లాడలేదు, ఎన్నికలకు ముందు విషయం చెప్తున్నాను. పటేల్కి అటువంటి స్టేచర్ లేదు. ఆ రోజు ఎన్నిక జరిగింది ప్రధానమంత్రికి కాదే, ఆ రోజు ఎన్నిక జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్కి. ఇన్ కేసు ఒక ఎన్నిక జరిగితే, ఎన్నిక జరగలేదు, అసలు నామినేషన్ స్థాయి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో, ఇంకా చాలా చోట్ల కూడా సాధారణంగా రాజకీయ సంస్థలు ప్రతిసారి ఒకళ్ళొకళ్ళు పోటీ పడే ఎన్నికలు జరగవండి. కన్సెన్సస్ ద్వారా నాయకత్వాలు ఎన్నుకోతాయి. మనకు తెలుసు కదా, ఒక ఏకాభిప్రాయ సాధన. ఎందుకంటే సంస్థలను కాపాడుకోవాలి, దాంట్లో ఐక్యత ఉండాలి. కాబట్టి సాధారణంగా కార్యదర్శి దిగిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అగ్ర సిడబ్ల్యూసీ కావచ్చు, పాలిట్ బ్యూరో కావచ్చు, ఏదైనా వాళ్ళ కేంద్ర కమిటీ కావచ్చు, వాళ్ళు మాట్లాడుకుని ఎవరైతే బాగుంటుంది, ఈయనైతే బాగుంటుంది, ఆయనైతే బాగుంటుంది అనే యాంగిల్లో
ఒక ఏకాభిప్రాయ సాధన ట్రై చేసి ఆయన చెప్పి ఆయన ప్రతిపాదిస్తారు. ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి నామినేషన్ పడకుండా చూసుకుంటారు. ప్రతినిధులంతా కూడా దాన్ని మన వాళ్ళంతా కూడా ఈ అభిప్రాయంకి వచ్చారు కాబట్టి ఒక ఈ నాయకత్వాన్ని బలపరుద్దాం అనేటువంటి ఒపీనియన్కి వస్తారు. ఇప్పుడు నబీన్ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన మీద ఎవరైనా పోటీ చేశాడు, వాళ్ళంతా కన్సెన్సస్కి వచ్చారని. ప్రతిసారి పార్టీ ప్రెసిడెంట్ దేశానికి ప్రధాని అవడం. ఇప్పుడు బీజేపీలో నబీన్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఖర్గే ఉన్నాడు. దేశ ప్రధాని ఖర్గే అవుతాడా, రాహుల్ గాంధీ అవుతాడా? భవిష్యత్తులో కాంగ్రెస్కి అధికారం వస్తే అందరికీ తెలిసి రాహుల్ గాంధీ అవుతాడని. అంచేత ప్రతిసారి ప్రధాని వేరు ప్రెసిడెంట్ వేరు అనేది ఇవాళ కాదు, అప్పుడు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. అందుకని జరిగిన ఎన్నిక ప్రధాని గురించి కాదు. 1946లో జరిగినటువంటి ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్కి సంబంధించింది. ఎన్నిక కూడా జరగలేదు. ఎన్నిక నేను అంటాను, ఎన్నిక జరగలేదు. 2 దఫాలుగా అధ్యక్ష బాధ్యతలు ఉన్నటువంటి మౌలానా ఆజాద్ దిగిపోయినాడు. అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అప్పుడు సెటిల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది వెరీ ఫార్మల్ అనమాట. జూలైలో జరిగింది 46లో. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నా చేతిలో నాయకత్వం వస్తుంది అనేది అందరికీ అవగాహన ఉంది. ఇప్పుడు ఈ దశలో జరిగినటువంటి ఎన్నికలో వాస్తవంగా వివాదం ఉందని ఏ మనిషికి తెలియదండి. 70ల తర్వాత కాంగ్రెస్ పార్టీ దాంట్లో అంతా కూడా మద్దతు అంతా కూడా పటేల్కి వచ్చింది అనే ప్రచారం స్టార్ట్ అయింది. దీనికి 2 సోర్సెస్ ఉన్నాయి. ఒక సోర్స్ ఏంటంటే కృపలాని ఓ పుస్తకం రాశాడు గాంధీ గారికి సంబంధించి 70లో. ఆయన రాసిన పుస్తకంలో ఆ రోజు ఇలాగ పటేల్ గారికి ఇంత నామినేషన్లు వచ్చినాయి, నెహ్రూ గారికి ఏదో 3-4 వచ్చినాయి, అయితే రాలేదు అనేటువంటిది. అంటే పోటీలో ఆ రోజు కృపలాని పేరు కూడా ఉంది వాస్తవంగా. సో నేను విత్డ్రా చేసుకున్నాను. గాంధీ గారికి ఖచ్చితంగా నెహ్రూ గారే మీదే ఆయనకు మొగ్గు ఉంది కాబట్టి, నెహ్రూ గారు నా యొక్క వారసుడు అంతకుముందు చెప్పున్నాడు కాబట్టి, సో ఈసారి నెహ్రూ గారు అయితే బాగుంటుంది, గాంధీ గారు అనుకుంటారని మాకు తెలుసు కాబట్టి నేను పటేల్ గారు చెప్పి విత్డ్రా చేయించాను. ఇక మిగిలింది నెహ్రూ కాబట్టి యునానిమస్గా నెహ్రూ ఆ రోజు అధ్యక్షుడయ్యాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. అదే క్రమంలో నెక్స్ట్ ఆయన్ని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆగస్టు 46లో ఆయన పిలిచారు. ఇది జరిగినాయి. ఇది ఫస్ట్ సోర్స్ అండి. 2 నెహ్రూ గారికి సంబంధించినటువంటి ఒక బయోగ్రాఫరు, ఆయన రిచర్ ఒక ఫారినర్ ఉన్నాడు. ఆయన బయోగ్రఫీలో కూడా ఇలాంటి అస్పష్టమైన తనకు ఎవరో అన్నోన్ పర్సన్ చెప్పినట్టుగా దానికి సంబంధించి నెహ్రూ గారికి ఈ విధంగా ఏదో కొంచెం మేనేజ్ చేశారని అర్థం రాశాడు. ఇది తప్పితే ఇంకే సోర్సెస్ లేవండి. 70ల నాటికి కృపలాని రాసే టైం కృపలాని కాంగ్రెస్ పార్టీకి శత్రువుడు. అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీకి బయటకు వెళ్ళిపోయాడు. ఏది స్వాతంత్రం వచ్చిన తర్వాత రకరకాల సోషలిస్ట్ శిబిరాలు, రకరకాల శిబిరాల్లో ఉన్నాడు ఆయన. చివరి కాంగ్రెస్ పార్టీకి నోన్ శత్రువుడు. నెహ్రూ డైనాస్టీకి నెహ్రూ కూడా వ్యతిరేకం వాడు. అంచేత ఆయన 46లో, 47లో, 48లో, 49లో, 50లో చెప్తే కొంచెం క్రెడిబిలిటీ ఉండేది. నెహ్రూ బతికిలేడు అప్పటికి. నెహ్రూ చనిపోయిన తర్వాత నెహ్రూ వెర్షన్ ఏమిటో తెలియకుండా పటేల్ లేడు, ఎవరూ లేరు. కృపలాని వెర్షన్ని మనం ఎంతవరకు విశ్వసించగలుగుతాం అనేది పూర్తిగా మనం చెప్పలేము. ఓకే, తీసుకుందామండి, ఒకవేళ అలా జరిగింది అనుకుందాం. ఆ వెర్షన్లో కూడా ఏంటంటే ఇగో ఇన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల నుంచి నామినేషన్లు వచ్చినాయి అని. కాంగ్రెస్ పార్టీ లోపల నిర్మాణం మీద పటేల్ గ్రిప్ ఉంది, మాసెస్ మీద నెహ్రూ గ్రిప్ ఉంది. దేశ ప్రజలందరిలోనూ ఎదురు లేనటువంటి నాయకుడు, సూపర్ స్టార్గా ఉన్నాడు నెహ్రూ ఆ రోజు. యూత్లో కానీ, ముస్లిమ్స్లో కానీ, మహిళల్లో కానీ, అలాగే యూత్లో ముఖ్యంగా నెహ్రూ పట్ల అపారమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఎన్నిక జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఎన్నిక జరగలేదు అసలు. ఈ నామినేషన్ల దగ్గరే పటేల్ విత్డ్రా చేసుకున్నాడు. ఒక వర్షం అంటే గాంధీ గారు విత్డ్రా చేసుకోమన్నాడు అని. ఎందుకు విత్డ్రా చేసుకోమన్నాడు? నిజంగా విత్డ్రా చేసుకోమనలేదు, మనకు నాకు తెలిసి అథెంటిక్ రికార్డు లేదండి. ఈ 2 సోర్సెస్ మీద అందరూ మాట్లాడుతున్నారు. ఒకవేళ విత్డ్రా చేసుకోమంటే ఆయన అభిప్రాయం ఉందండి, తప్పే ఉంది. ఇప్పుడు 15 మందికి వాళ్ళ అభిప్రాయం అంటే 16 మనిషికి ఇంకో అభిప్రాయం ఉంటే ఇంకోటి ఎవడ అభిప్రాయం వాడికి ఉంటుంది కదా. మరి పటేల్ మీద ఏమైనా గాంధీ గారికి కోపం ఉందా? గాంధీ మీద ఏమైనా పటేల్ గారికి కోపం ఉందా? పటేల్ మీద ఏమైనా నెహ్రూ గారి మీద కోపం ఉందా? నెహ్రూ గారి పటేల్ మీద, పటేల్కి తన ప్రధాన వాళ్ళని కోరుకుందా? ఈ పాయింట్లు మనం చూస్తే విషయం క్లియర్ అయిపోతుంది. గాంధీ పటేల్ యొక్క సంబంధం ఎంత గొప్పదంటే, అసలు పటేల్ గాంధీని ఎంత ప్రేమించాడంటే, గాంధీ పటేల్ ఎంత ప్రేమించాడంటే, అసలు వాళ్ళిద్దరి మధ్య అంత మరీ పెద్ద ఏజ్ గ్యాప్ కాదు, ఏజ్ గ్యాప్ చాలా ఉంది, కానీ మరీ ఎక్కువైతే కాదు. కానీ ఆయన తండ్రి తల్లిగా చూసుకునేవాడు. ఎవరినంటే కస్తూర్బాని గాంధీని. గాంధీ గారు ప్రకృతి వైద్యుడు. జైళ్లలో ఉన్నప్పుడు కూడా పదే పటేల్ ఆరోగ్యం దెబ్బతినేది. తాను స్వయంగా వైద్యం చేసేవాడు. ఆయనకి ఇంటెస్టైన్స్లో పెద్ద పెక్కు సంబంధించిన సమస్య ఉంది. గాంధీ గారు దగ్గరుండి ఆయన చేత తన మట్టి పట్టీలు వేయించడం, లేకపోతే వ్యాహ్యాళికి తీసుకెళ్ళడం, లేకపోతే తన ప్రకృతి విధానాలతో ఆయన స్వస్థత తెచ్చేవాడు ఆయనకి. దే ఆర్ వెరీ క్లోజ్. అసలు ఒక రకంగా చెప్పాలంటే గాంధీకి పటేల్, నెహ్రూలో పటేల్ ఎక్కువ క్లోజ్. అంటే పటేల్ ఈ సోషలిస్ట్ ప్యాటర్న్ మనిషి కాదు, గాంధీ గారు మధ్యలో ఉన్నాడు. సోషలిస్ట్ ప్యాటర్న్లో భారీ పరిశ్రమలకు ఆయన వ్యతిరేకంగానే అందరికీ న్యాయం జరగాలనే విషయం మీద ఆయన క్లియర్గానే ఉన్నాడు. ఇప్పుడు పటేల్ చెప్పిన కొన్ని మాటలు నేను చెప్తాను ఇక్కడ. 1948
16 జనవరి అంటే కరెక్ట్గా గాంధీ గారు చచ్చిపోవడానికి కేవలం 15 రోజుల ముందు గాంధీ గారు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నాడు. పటేల్ ఆల్మోస్ట్ ఏడుస్తూ హోంమంత్రి హోదాలో దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తి, లెట్ ఇట్ నాట్ బి సెడ్ దట్ వీ డిడ్ నాట్ డిజర్వ్ ద లీడర్షిప్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలోని అత్యుత్తమ మానవుడి యొక్క నాయకత్వాన్ని పొందేందుకు మనం అర్హులం కాదు అని అనుకునే స్థితి రావద్దు అని చెప్పాడు దేశ ప్రజలకి. ప్రపంచం అత్యుత్తమ మానవుడు గాంధీ గారు. ఆయన మాట వినండి, ఆయన శాంతి కావాలంటాడు, మతంతో తన్నుకు చావద్దు, ప్రజలకి ఆయన నాయకత్వంలో అర్హులుగా ప్రపంచం అత్యుత్తమ మానవుడు అని చెప్పుకున్నాడు ఆయన గురించి. ఇది అసలు చాలా మూవింగ్గా ఉంటుంది ఆయన స్టేట్మెంట్. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ ఈ మతోన్మాదాలకి అనుకూలంగా మతోన్మాదాన్ని సృష్టించడానికి, మత కలహాలు సృష్టించడానికి పనిచేస్తున్న రోజులు. గాంధీ గారు ఆర్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళడం చూడడం, నాకు నమ్మకం లేదు వీళ్ళ మీద ప్రైవేట్గా మాట్లాడడం, గాంధీ గారికి ఆర్ఎస్ఎస్కి, ఇది మనం వేరే ఎపిసోడ్ పెట్టుకోవాలి. అయితే పటేల్ ఎట్టున్నాడని, పటేల్ గాంధీ గారి వైపు ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, అంత పెద్ద విగ్రహం పెట్టావు కదా, అంత పెద్ద విగ్రహం పెట్టినప్పుడు నా విగ్రహం సరేనాయా, ప్రపంచపు అత్యుత్తమ మానవుడు విగ్రహం ఏదని అడగడా? గాంధీ గారికి శిష్యుడు కదా ఆయన. ఆయన ఏమని చెప్తున్నాడంటే 1950లో ఇది తను బహుశా చనిపోయే ముందు ఆయన చెప్తున్నాడు, చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళమ నీళ్ళు పెట్టుకుని ఈ మాటలు మాట్లాడి చెప్తారు. 1950లో తను చనిపోయే ముందు, గాంధీ గారు చచ్చిపోయేటప్పటికి, నేను బాపు సైన్యంలో చేరినప్పటి నుంచి నా మొత్తం జీవన చిత్రం అంతా ఇవాళ నా కళ్ళ ముందు మెదులుతుంది. 50లోనే చచ్చిపోయాడు నేను. పటేల్ గారు, కస్తూర్బా నా పట్ల చూపిన ప్రేమని నేను నా స్వంత తల్లి నుంచి కూడా పొందలేదు. ఏదైతే పితృవాత్సల్యం నాకు దక్కిందో అది నాకు బాపుల నుంచే దక్కింది. తల్లిదండ్రులు వాళ్ళిద్దరు నాకు. మృతప్రాయమైన దేశానికి బాపు జీవాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు? బాపు గేవ్ లైఫ్ టు ఏ డెడ్ కంట్రీ. దేశం చచ్చిపోయింది, ఆయన సజీవం చేశాడని చెప్తున్నాడు. ఆయనకి సహాయపడింది. అంటే కస్తూర్బా. వారి ఇద్దరి బొమ్మని ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు ఉండనివ్వండి. అంటే ఎప్పుడు గాంధీని, కస్తూర్బాని మీ కళ్ళ ముందు తలుచుకోండి. మనం తప్పులు చేయొచ్చు, దాన్ని దిద్దేందుకు వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయినా పటేల్ ఎంత ఎమోషనల్గా ఉన్నాడంటే కళ్ళ ముందు ఉంచుకోండి, వాళ్ళు దిద్దుతారు మీకు అని చెప్తున్నాడు. అంత భక్తి ప్రపత్తులు ఆయన ప్రేమ ఉంది. మనమంతా వాళ్ళ శిబిరంలో సైనికులు. నన్ను ఉప ప్రధాని అంటారు, నేను ఎప్పుడు అలా అనుకోరు. జవహర్లాల్ నెహ్రూ మన నాయకుడు, అవర్ లీడర్ అని చెప్పాడు. జవహర్లాల్ నెహ్రూ మన నాయకుడు. బాపు ఆయన్ని తన వారసుడిగా నియమించాడు, ఆ విధంగా ప్రకటించాడు కూడా. బాపు అభిష్టాన్ని నెరవేర్చడం ఆయన సైనికులందరి విధి. నేను సౌజన్యం చెప్తాను, ఆయన ఎవరైతే దాన్ని హృదయపూర్వకంగా సరైన రీతిలో చేయరో, హృదయపూర్వకంగా చేయాలట అవన్నీ, ఏది నెహ్రూ యొక్క నాయకత్వాన్ని ఆమోదించడం, ఆ వ్యక్తి దైవం ముందు పాపి అవుతాడు. నేను అవిధేయమైన సైనికుడు కాదు, నేను పాపిని కాదు, అంటే సంపూర్ణంగా నేను నెహ్రూ నాయకత్వాన్ని బలపరుస్తున్నాను అని చెప్తున్నాడు. నేను అందుకున్న స్థానాన్ని గురించి ఆలోచించను. నాకు తెలిసింది ఒకటే, బాపు నన్ను ఎక్కడ నియమించాడో నేను ఇంకా అక్కడే ఉన్నాననేది నాకు తృప్తి. ఇంత ఎమోషనల్గా ఆయన ఎంత బాండ్ లేకపోతే గాంధీ గారితో, నెహ్రూతో కూడా దాంట్లో నా నాయకుడు అంటాడండి, గాంధీ గారు చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకోవచ్చు అనొచ్చు కదా. ఎక్కడన్నా హృదయపూర్వకంగా ఒప్పుకోకపోతే కనుక నేను పాప అవుతాను. మన నాయకుడు అవర్ లీడర్ అని స్పష్టంగా చెప్తున్నాడు. ఈ విషయం మీద ఎంత క్లారిటీతో ఆయన మాట్లాడమే కాకుండా ఇంకొకసారి ఆయన ఒక సందర్భంలో చెప్తాడండి, ఇది వాల్యూమ్ 10, ఇది సర్దార్ పటేల్ యొక్క కరస్పాండెన్స్లో ఉంది. ఫర్ లాంగ్ ఇయర్స్ ఐ హావ్ వర్క్డ్ యాజ్ అ సోల్జర్ ఆఫ్ ది కాంగ్రెస్. నేను కాంగ్రెస్ యొక్క సైనికుడిగా పనిచేశాను. ఎందుకు వచ్చిందంటే గాంధీ గారు అడుగుజాడల్లో ఆ స్వాతంత్ర పోరాటంలో ఆయన నుంచి నడిచాం కాబట్టి అక్కడి నుంచి మాకు ఏమైనా నైతికాధికారం కూర్చోవడానికి వచ్చింది, లేకపోతే మాకు ఏ అధికారం లేదు. ఎనీ ఫర్దర్ ఫ్యూచర్ క్లెయిమ్ ఆర్ హానర్ ఆయన లేడుగా ఇప్పుడు గాంధీ గారు. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో మనకి ఏమైనా గౌరవం అలాంటి కాల్గా మనకి మర్యాద రావాలంటే దట్ వి ఫైండ్ షల్ ఆల్సో బి త్రూ సాక్రిఫైస్ ఫర్ ద పూర్ అండ్ ది డౌన్ ట్రోడన్. పేద ప్రజలకు సేవ చేయడం ద్వారా అటువంటి సేవ మనకి అర్హత వస్తుంది. చచ్చిపోయినప్పుడు 10 రూపాయలు ఇవ్వండి పటేల్కి. చాలా నిజాయితీ పనులు వీళ్ళు. అందుకని ఇవన్నీ ఆయన చెప్తూ పేద ప్రజలకు సేవ చేయడం దాన్ని ముందుకెళ్తామని చెప్తాడు. దాంట్లో కూడా నేను సైనికుడిని, గాంధీ గారు పెట్టారు, గాంధీ గారు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాను, నాకు ఈ పదవి ఉప ప్రధాని ఇంపార్టెంట్, ప్రధాని ఇంపార్టెంట్, గాంధీ గారు ఎక్కడ పెడతారో ఉండడం ఇంపార్టెంట్ అని. దీంట్లో ఎక్కడైనా నాకు అన్యాయం జరిగింది, నాకు ఏదో నష్టం వచ్చింది అనేటువంటి క్లెయిమ్ ఉందండి? లేదు కదా. ఇంకో మాట చెప్తానండి, చాలా ఆశ్చర్యమైనటువంటి మాట. ఒకవేళ అంటే ఇది నామినేషన్ ద్వారా ఆయన వచ్చాడు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెహ్రూ గారు ఈ విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు కాకముందు, అదేవిధంగా ఆజాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు కానీ దేశ ప్రజలు కానీ బయట నుంచి వచ్చేటువంటి విదేశీ ప్రతినిధులు కానీ భారతదేశానికి వచ్చేవాళ్ళు నెహ్రూని కాబోయే ప్రధానిగా ట్రీట్ చేసేవారు, అలాగే మాట్లాడేవారు వాళ్ళంతా కూడా. ఈవెన్ ఆజాద్ దిగిపోతూ కూడా నెక్స్ట్ నెహ్రూ కాబోతున్నాడని చెప్పే దిగిపోయాడు. అప్పటికి నామినేషన్ గొడవ కూడా లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పటేల్ అయ్యాడు అనుకుందాం ఒక నిమిషం,
కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా అయితే ఆయన ఖచ్చితంగా ప్రధాన అవ్వాలని లేదు. పార్టీ ప్రెసిడెంట్ అవుతాడు, ప్రధాన అవ్వాలని ఏం రూల్ లేదు. ఈ విషయాన్ని ఎవరైనా చెప్తే నమ్మరేమో కోపం వచ్చి మనకి వీళ్ళు గొడవ చేస్తారు. స్వయంగా పటేల్ చెప్పాడు ఆ విషయం, చాలా ముఖ్యమైనది. ఏం చెప్పండి? ఏమని చెప్పాడంటే, ప్రెసిడెంట్స్ కమ్ అండ్ గో, అధ్యక్షులు వస్తారు పోతారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. హీ అంటే నెహ్రూ మైట్ బి ప్రెసిడెంట్ ఆర్ నాట్ బి ప్రెసిడెంట్. ఆయన అధ్యక్షుడు అవ్వచ్చు కాకపోవచ్చు, 1946 నవంబర్లో చెప్పాడు ఈ మాట. ఆయన అధ్యక్షుడు అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ ఇట్ విల్ బి హీ హూ విల్ హ్యావ్ టు బేర్ ద బర్డెన్ ఆఫ్ ది కంట్రీ. ఈ దేశం యొక్క బరువు బాధ్యతలు మోయాల్సినటువంటి వ్యక్తి ఆయనే. ఎంత స్పష్టంగా చెప్పాడండి ఈ మాట. అధ్యక్షులు వస్తారు, అధ్యక్ష స్థానం. అంటే ఒకవేళ ఇన్ కేసు సర్దార్ పటేల్ అధ్యక్షుడు అయినా కూడా నెహ్రూనే ప్రధాని కమ్మని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆయన కలిపి చెప్పుండేవారు. అది సమిష్టి నాయకత్వం, నెహ్రూ గారి యొక్క అధినాయకత్వం కాదు. నెహ్రూ గారు ఒకవేళ ప్రధాని అయిన తర్వాత కూడా ఆయన ఏం చేయాలనే దానికి సబ్ కమిటీస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నియమించినవి. దాంట్లో మళ్ళీ ఆజాద్ పటేల్ వీళ్ళంతా ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా. వాళ్ళు చెప్పిన నిర్ణయాల మేరకే దాంట్లో ఎవరెవరిని పెట్టుకోవాలి, ఎలా చేయాలి, ప్రతి అడుగు కూడా అలా వేసింది. వాళ్ళ మంచి అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంది. అలాగే గాంధీ గారు యొక్క ఆలోచనలు కూడా ఇన్ కేసు ఒక నిమిషం ఈ స్టోరీలో గాంధీ గారు నెహ్రూ పట్ల ఎందుకు మొగ్గు చూపాడండి? ఐడియాలజికల్గా పటేల్ దగ్గర అనేక సార్లు నెహ్రూ కొంత ధిక్కార స్వరం వినిపించాడు, కానీ పటేల్ ఎప్పుడు వినిపించలేదు. పటేల్ ఎప్పుడు ప్రేమగానే ఉంటాడు. మరి ఎందుకు వినిపించాడు, ఎందుకు చేశాడు అంటే గాంధీ గారి యొక్క దృష్టి, గాంధీ గారి విజన్ మనం అంచనా వేయలేమండి. దేశంలో ఏర్పడుతున్నటువంటి ఇంత తీవ్రమైన సంక్షోభ పరిస్థితుల్లో ఇవన్నీ నాకున్న విభేదాలు పక్కన పెడితే ఈ దేశాన్ని ఒక లౌకికవాది మాత్రమే కాపాడగలుగుతాడు. దీంట్లో లౌకికవాదంలో 99% కాదు 100% ఉండాల్సిందే, 99% ప్రమాదమే అనే అభిప్రాయం ఆయన రాబట్టి ఇది అనేక విషయాల్లో ఆయన చాలా ముందుకు వెళ్ళాడు. విదేశాంగ విధానం విషయంలో అన్ని విషయాలు ఆయనకు ఒక ప్యాటర్న్ ఉంది. ఆయన తర్వాత అద్భుతాలు చేశాడు నెహ్రూ తన జీవితంలో. ఏది 2 అగ్రరాజ్యాల మధ్య ఇలాగా ప్రపంచం చీరిపోయి కోల్డ్ వార్ ఉన్నటువంటి టైంలో 100 దేశాలని కూడగట్టి ప్రపంచానికి నాయకుడైనాడు. ఆయనను అబ్దుల్ నాసర్, ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఆయన, టీటో ముగ్గురు కలిసి అలీనోజ్మాన్ నిర్మించారు. దాంట్లో నెహ్రూ ప్రధానమైనటువంటి నాయకుడు. ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు. ఆయన ప్రపంచంలో మీద ఆయన ముద్ర సామాన్యమైంది కాదు. అలాగే దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా నెహ్రూ యొక్క దోహదం అసలు మనకి అటువంటి నాయకుడు నెహ్రూని ఇవాళ చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అటువంటి నాయకుడు ఉన్నాడు అనిపించే విధంగా బేసిక్ డాక్యుమెంట్స్ అన్నింటిలో చాలా వాటిలో ఆయన పాత్ర. 1929లో మన సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం లాహోర్లో జరిగినప్పుడు నెహ్రూ గారు డ్రాఫ్ట్ చేయడం తీర్మానం. నెహ్రూ గారు సంపూర్ణ స్వాతంత్రం గురించి కొట్లాడేవాడు. కాంగ్రెస్ పార్టీలో 2 శిబిరాలు ఉండేవి. స్వాతంత్రం మనకు అక్కర్లేదు, డొమినికన్ ప్రతిపత్తి తీసుకుందాం అనేది ఒక బ్యాచ్, స్వతంత్రం కావాలనేది ఒక బ్యాచ్, కంప్లీట్ ఇండిపెండెన్స్. అంటే ఇది ఇప్పటికి 30s నాటికి 25. గాంధీ గారు ఎప్పుడు కూడా ఈ సంస్థని అటు ఇటు మునిగిపోకుండా మధ్యలో కాపాడే మనిషి. ఆయన ఇద్దరికి రాజీ చేసి ఓకే 1 ఏడాది టైం ఇద్దాం, 1 ఏడాది మనం చెప్పిన విధంగా బ్రిటిష్ వాళ్ళు చేయకపోతే నేను కూడా సంపూర్ణ స్వాతంత్రం బలపరుస్తానని చేసి అందరూ బలపరచాలి అనేది ఒప్పించి ఆ ఏడాది గడిచిన తర్వాత 29లో సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం గాంధీ గారు నెహ్రూ గారు స్వయంగా డ్రాఫ్ట్ చేసి లాహోర్లో స్వాతంత్ర తీర్మానం చదివారు. అక్కడ నుంచి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్లు గఫర్ ఖాన్ నేతృత్వంలో డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. అద్భుతం. లాహోర్లో ఆ రోజు రావి నదీ తీరాన్ని జరిగినటువంటి కాంగ్రెస్ సభ దృశ్యాలు. దౌర్భాగ్యం అంటే తర్వాత అక్కడ ముస్లిం లీగ్ పుట్టడం, ఆ టవర్ దరిద్రం ఏర్పాటు చేయడం అన్ని వేరే స్టోరీ, మనం వేరే మాట్లాడుకుందాం. అలాగే కరాచీ కాంగ్రెస్లో హక్కుల తీర్మానం, అదే మన యొక్క రాజ్యాంగానికి బేసిస్, దాన్ని ఫ్రేమ్ చేసినవాడు నెహ్రూ. అలాగే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ మొట్టమొదటి ప్రియాంబుల్ రాజ్యాంగ తీర్మానం, దాన్ని డ్రాఫ్ట్ చేసినవాడు నెహ్రూ. దాంట్లో ప్రజలకి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజికమైన న్యాయం జరగాలి, దేశ ప్రజలందరికీ ఈక్వాలిటీ, సమానత్వం కావాలి. అలాగే కింది వర్గాలు మైనారిటీస్ అన్నారు, మైనారిటీస్లో ఎస్సీ బీసీ అందరూ వస్తారు, వాళ్ళకి దాన్ని ఏమంటారంటే రక్షణలు, ప్రొటెక్షన్స్ అన్నారు, అవి రిజర్వేషన్స్. అంటే అప్పటికి అంబేద్కర్ 8 నెలల తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యాడు. అవన్నీ కాకముందే ఇవన్నీ రాసిపెట్టాడు ఇది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో. అలాగే రాజ్యాంగంలో అందరూ అనుకుంటున్నట్టు ఓకే అంబేద్కర్ యొక్క పాత్ర గురించి మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ మిగతా వాళ్ళ పాత్ర నిరాకరించడం చాలా అన్యాయం. నాకు తెలిసి నెహ్రూ గారికి పటేల్ గారికి తెలియకుండా ఒక తలకట్టు కూడా దాంట్లో పెట్టే అవకాశం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ విషయం కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఇంటర్నల్ డిబేట్స్ ద్వారా తేలిన విషయమే. ఆదేశిక సూత్రాలు నెహ్రూ గారు డ్రాఫ్ట్ చేశాడు కాబట్టి వాళ్ళు మనకు సైంటిఫిక్ టెంపర్ కానీ, లేకపోతే ఈవెన్ కామన్ సివిల్ కోడ్ ఎవరు ఆదేశ సూత్రాలు ఎందుకు వచ్చిందండి? బీజేపీ వాళ్ళు ఫేవరెట్ కదా, నెహ్రూ చేసాడు ఆ పని. అందుకే నెహ్రూ చచ్చిపోయినప్పుడు వాజ్పేయి అంతటి వాడు శ్రీరామచంద్రుడు లక్షణాలు ఉన్నాయని కానీ చెప్పాడు. ఇప్పుడు బయలుపోద్ది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. మౌనికా శంకర అమ్మ మీ వాజ్పేయి గారు చెప్పాడమ్మా శ్రీరామచంద్రుడు లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. అంతటి పుణ్యపురుషుడు అని చెప్పాడు. మీకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా. నెహ్రూని వాళ్ళు బ్లాక్ చేస్తారు. నెహ్రూ గారు ఆ రోజు దేశంలో పెట్టుబడి లేదు, పెట్టుబడిదారులు లేరు, చాలా వెనకబడిన అత్యంత పేద దేశం. నిజంగా నెహ్రూ గారు సోషలిజం మీద వాళ్ళు కూర్చుని నువ్వేదో దాన్ని ఏమంటారు నూతన ఆర్థిక విధానాలు తేలేదు, ఇంకోటి తేలేదు అవన్నీ, కానీ ఆ రోజు దేశంలో నాకు తెలిసి నెహ్రూ గారికి విధానం తప్పితే ఇంకో ప్రచారం లేదండి. ఆయన బలమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయించాడు, గొప్ప గొప్ప విద్యా సంస్థలను, ఐఐటీ లాంటి వాటిని ఏర్పాటు చేయించాడు.
గొప్ప గొప్ప ఆనకట్టలు నిర్మింపజేసి అవి దేవాలయాలని చెప్పాడు. అలాగే సైంటిఫిక్ టెంపర్ అనేటువంటి మాటను కాయిన్ చేశాడు. ఒకటి చేశాడు, దేశాన్ని 17 సంవత్సరాలు నిలబెట్టాడు మహానుభావుడు. ఆయనకి జీవితంలో ఎన్ని రకాల ఒడిదుడుకులు, ఎన్ని రకాల కష్టాలు, కిందకి మీదకి, ఆయనకి చైనా యుద్ధంలో సెట్ బ్యాక్ అలాంటివి జరిగినా ప్రజలు ఆయన ఇప్పుడు ప్రేమించారు. ప్రజలు ఎప్పుడు ఆయన వెంబడి ఉన్నారు. ఏ ఎలక్షన్లో ఆయన ఓడిపోలేదు. ఆయన ఓడిపోతాడంటే ఊహ కూడా లేదు, ఎవరైనా కంపీట్ కూడా చేయలేదు ఆయనతో. అంటే అంత ఎదురులేనటువంటి నాయకుడు ప్రజలు అంతగా ప్రేమించారు. చచ్చిపోయినప్పుడు గొప్ప శూన్యత ఏర్పడింది. ఆయన చచ్చిపోతే ఏమవుతుంది దేశం అని. అంత గొప్ప మహానాయకుడిగా నెహ్రూ వెలిగాడు తప్పితే నెహ్రూ ఏమి చేతకాని వాడు. నెహ్రూ కనుక లేకపోతే వాళ్ళ దేశంలో అసలు ఈ దేశం ఈ విధంగా సువ్యవస్థితమై 47లో నెహ్రూ నాయకత్వం లేకపోతే ఉండేదాన్ని. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెక్యులరిజం పార్టీ పక్కన పెట్టండి. 71 సంవత్సరాలు పటేల్కి ఆ రోజు. గాంధీ గారికి ఇవి కూడా తెలుసు. ఆయన ఆరోగ్యం తెలుసు, ఈయన ఆరోగ్యం తెలుసు. అందుచేత ఒకవేళ పటేల్ గారు ఎన్నికై ఉంటే, పటేల్ గారు ఎప్పుడు చనిపోయారంటే 1950 ముందే చచ్చిపోయారు. మొదటి ఎన్నికల్లో చచ్చిపోయారు. మొదటి ఎన్నికలు 52లో వచ్చినాయి. మనకి 52 కంటే ముందు చనిపోయారు పటేల్ గారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకి పటేల్ గారు కనుక ప్రధానిగా ఎన్నికై ఉంటే మొదటి ఎన్నిక ముందు ప్రధాని చచ్చిపోయారు. ఇదే పరిస్థితి అక్కడ పాకిస్తాన్లో ఫస్ట్ ఒక 10 ఏళ్లలో కనీసం 10-15 మంది మారిపోయారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. జిన్నా చచ్చిపోయాడు వెంటనే, ఆ తర్వాత ఇంకోళ్ళు ఎవరు చచ్చిపోయారు. ఇలాగా ఆ దేశం ఇప్పటికి కోలుకోలేదు ఆ సెట్ బ్యాక్ నుంచి. ఫస్ట్ మంచి ఫౌండేషన్ పడాలి. నెహ్రూ గారు ఒక యంగ్ ఉన్నాడు, ఆయన దేశం అంతా తిరగలుగుతాడు, దేశం అంతా పనిచేయగలుగుతాడు. ఇవన్నీ కూడా ఆలోచించి గాంధీ గారు అన్ని భుజస్కంధాలు పెట్టారు. ఇప్పుడు లేదు, మొత్తం సంస్థానాలన్నింటినీ కూడా పటేల్ గారు విలీనం చేశాడు. ఏమంటే పటేల్ గారు విలీనం చేయడం ఆయన కూడా సినిమా డైరెక్టర్ చెప్పాడు. ఇది గన్ ఇక్కడ పెట్టి సంతకం పెట్టలేదు కుదరదని. ఇలాంటి కామెడీ మాటలు మీ సినిమాలో నడుస్తాయి కానీ బయట అనవు. ఒక సంస్థానాధీశుడిని కూర్చోబెట్టి గన్ను పెట్టి నువ్వు సంతకం పెట్టని అనడం సాధ్యమే కాదు. అంచేత దేశంలో 520 సంస్థానాలు విలీనమైనాయి అని అంటే పటేల్ గారు డెఫినెట్గా చాలా గొప్ప చాకచక్యంతో వ్యవహరించాడని నేను రెండో మాట లేకుండా చెప్తాను. కానీ దాని వెనకాల నెహ్రూ గారు సంస్థానాల ప్రజలతోటి ఒక ఉద్యమాన్ని ఆల్రెడీ నిర్మించి ఉన్నాడు, తిరిగి ఉన్నాడు. ఒకవేళ కనుక మనం సంతకం పెట్టకపోతే ఈ మొత్తం ప్రజలు తిరగబడి మన రాజకీయాన్ని కోల్దోసి ఇండియాలో కలుస్తారని భయం అడగదు. ఇంక్లూడింగ్ కాశ్మీర్లో కూడా షేక్ అబ్దుల్లాతో కలిసి నెహ్రూ అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది కాశ్మీర్లో. కానీ పటేల్ చాలామంది తెలియదు, కాశ్మీర్ ప్రాబ్లం పటేల్కి ఇస్తే సాల్వ్ అయిపోతుంది. లేదండి, అబద్ధం అది. ఒకవేళ కనుక చాలామంది మర్చిపోతున్న విషయం ఏంటంటే పటేల్ చాలా కాలం తన జీవితంలో కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చేయాలనుకున్నాడు. రాశాడండి అట్లా రాయడం ఒకళ్ళుగా చాలా మంది రచయితలు రాశారు ఆ విషయాన్ని. ఆయన చాలాసార్లు షేక్ అబ్దుల్లా సార్ గొడవ పడ్డాడు, నీకేంటి ఇండియా పని లేకపోతే వాళ్ళకి వెళ్ళాను. అంటే ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాన్ని మనం హోల్డ్ చేయడం కరెక్ట్ కాదని ఆయన మైండ్ అక్కడ ఉంది. ఆయన దృష్టి అంతా హైదరాబాద్ మీద ఉంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే ఈ హైదరాబాద్ కాపాడుకోవచ్చు. కానీ హైదరాబాద్, జూనాగఢ్, కాశ్మీర్ ఈ 3 ట్రబుల్డ్ ఏరియాస్. ఈ జూనాగఢ్ సంస్థానాన్ని జిన్నా ఏం చేశాడంటే, జిన్నాకిను కాంగ్రెస్ పార్టీకి 2 తేడాలు ఉన్నాయి. సంస్థానం వాళ్ళు రాజుగారు సంతకం పెడితే అది పాకిస్తాన్ ఇండియాలో చేరిపోతుందని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. ఇదే పాలసీ జిన్నాది. కాంగ్రెస్ ఒప్పుకోలేదు. వాడి సంతకం చెల్లదు. ప్రజలు ఏమనుకుంటారు అది ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి వాళ్ళదా కదే. అంచేత హరిసింగ్ సంతకం పెట్టినా, జూనాగఢ్ నవాబు పెట్టినా, నిజాం నవాబు పెట్టినా చెల్లదు. వాళ్ళ సంతకాలు చెల్లదు. జూనాగఢ్ నవాబు పాకిస్తాన్లో విలీనం చేసి సంతకం పెట్టాడు. ఇప్పుడు చాలామంది సంతకం అంటారు. హరిసింగ్ సంతకాన్ని హరిసింగ్ సంతకం వల్ల కాశ్మీర్ కలిసింది అన్నమాట నిజమైతే కనుక హరిసింగ్ సంతకం ఖచ్చితంగా వాల్యుబులే. కానీ దానికి అదొకటి సరిపోదు, ప్రజాభిప్రాయం కావాలి. దాన్ని కాంగ్రెస్ అయితే ఆమోదించదు ఆ రోజు. అందువల్ల జూనాగఢ్ నవాబు సంతకం పెడితే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రజలు ఇంపార్టెంట్ మాకు. అంచేత ఆ ప్రాంతాన్ని మన సైన్యాన్ని పంపించారు. జూనాగఢ్ నవాబు పారిపోయాడు. అక్కడ ఒక ప్లెబిసైట్ పెట్టారు. ఆ ప్లెబిసైట్లో ఇండియాకి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత మన దేశంలో విలీనం చేసుకున్నారు. అదేవిధంగా కాశ్మీర్ విషయం వచ్చిన తర్వాత కాశ్మీర్ విషయంలో కూడా నెహ్రూకి తన మూలాలు కాశ్మీర్లో ఉన్నాయని ప్రేమ ఉంది. అక్కడ ఉన్న ఉద్యమంతో అనుబంధం ఉంది. షేక్ అబ్దుల్లా కన్సిస్టెంట్గా ఇటు నిలబడున్నాడు. హరిసింగ్ అంటే షేక్ అబ్దుల్లాకు ఇండియాకి అనుకూలంగా నిలబడున్నాడు. ఈ పరిస్థితుల మధ్య కాశ్మీర్ నిలబెట్టుకోవడానికి నెహ్రూ చేసిన కృషి చాలా గొప్పది. కానీ చాలామంది ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్ళావు, వెబ్సైట్కి వెళ్ళడం మనం ఇక్కడ కాకుండా వేరే మనం గతంలో డిస్కస్ చేసాం, మళ్ళీ కూడా చేయొచ్చు. ఒకటే ప్రశ్న నేను అడుగుతాను, నెహ్రూ గారు ప్లెబిసైట్ పెడితే ప్రతిపాదన చేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ప్లెబిసైట్ అంటే అది ఆయన నేరం అని చాలామంది చెప్తున్నారు. ఆ ప్లెబిసైట్ ఎందుకు జరగలేదు మీరు చరిత్ర వెళ్ళి అడిగాడు. జరగాలి కదా, ముస్లిమ్స్ అంతా మెజార్టీగా ఉన్నారండి. నెహ్రూ గారే ప్రజాభిప్రాయ సేకరణ అన్నాడు. కానీ ఆశ్చర్యం అంటే ఎందుకు జరగలేదు తెలుసా? చిన్న వద్దని చెప్పాడు, పాకిస్తాన్ వద్దు. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ అంటూ జరిగితే తాము ఖచ్చితంగా ఓడిపోతామని పాకిస్తాన్ తెలుసు. ఎందుకంటే షేక్ అబ్దుల్లా ఉన్నాడు ఇక్కడ. అంచేత వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. నెహ్రూ కాన్ఫిడెన్స్ ఉంది, మనం నెగ్గుతాం కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ అడిగాడు. మన పాలకులకి మనకి వాళ్ళ ధైర్యం లేదు కాబట్టి మనం అడగం. దాన్ని నెహ్రూ నిందిస్తాం. నెహ్రూ పాలసీస్ వేరు. అంచేత తర్వాత తన పాలసీ మార్చుకుని షేక్ అబ్దుల్లా కాశ్మీర్
పటేల్ మనతో కాశ్మీర్ ఉండాలని కోరుకున్నాడు, కానీ మొట్టమొదట ఆయన కాశ్మీర్ని ఇచ్చేద్దామని, అవసరమైతే దానికి బదులుగా మనం హైదరాబాద్ నిలబెట్టుకుంటే చాలా అభిప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం, ఏమండి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసే పని ప్రధానితో సంబంధం లేకుండా హోమ్ మినిస్టర్ చేస్తాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? అలా జరుగుతుంది అసలు? అంటే నెహ్రూకి ఏం సంబంధం ఉండదు దాంతో. ఇప్పుడు పటేల్ని పెంచి నెహ్రూని తగ్గించే క్రమంలో భాగంగా, పటేల్ ఏమి చిన్నవాడు కాదు, చాలా గొప్ప హీరో ఆయన పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆయన మతోన్మాదానికి తీవ్రమైన వ్యతిరేకి. ఆయన ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశాడు. అంతేకాకుండా గాంధీ గారిని ఏ విద్వేషం అయితే పుట్టించిందో, ఏ విషయం అయితే మతోన్మాద విషయం పుట్టించిందో దాన్ని మీరే సృష్టించారు. మీరు ప్రత్యక్షంగా మీకు లింక్ ఉందా, గాడిసే మీ మెంబరా, మీరు కుట్ర చేస్తారని నేను నిరూపించలేకపోవచ్చు హోంమంత్రిగా, కానీ ఈ విషయాన్ని, ఈ ఐడియాలజీని మీరు పుట్టించారని నేను చెప్తున్నానని ఆయన డైరెక్ట్గా గోల్వాల్కర్ రాసిన ఉత్తరాల్లోనే, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రింట్ చేశారు. మన గతంలో మనం ఈ ట్రూత్ ట్రైమ్స్ అనేటువంటి పుస్తకాన్ని మనం చూపించి మాట్లాడాం. ఇవాళ అదే విషపూరితమైన ఐడియాలజీ మౌనికా శంకర్ లాంటి వాళ్ళని కూడా పుట్టిస్తుంది, వీరరాఘవరెడ్డి లాంటి పుట్టిస్తుంది, రకరకాల యూట్యూబర్లు పుట్టిస్తుంది. ఆ విషయాన్ని ఆ సంఘ పరివారం ప్రొడ్యూస్ చేస్తుంది. అది మన ప్రాబ్లం. అయితే మరి పటేల్ గారు ఉంటే కనుక ఏమన్నా మీ హిందూ రాష్ట్రం పెడతాడండి? మీ హిందూ రాష్ట్రం స్థాపిస్తాడు? మీరు అనుకునేటువంటి మీ గోల్వాల్కర్ కళలుగా అన్నటువంటి మైనారిటీలు అందరినీ తొక్కేయాలి, 3వ తరగతి పౌరులుగా ట్రీట్ చేయాలి, వాళ్ళు ఎవరికి హక్కులు ఇవ్వకూడదు, హిందువులు మాత్రమే అధికారం ఉండాలి, హిందూ రాష్ట్రం ఏర్పడాలి, సెక్యులర్ స్టేట్, సెక్యులర్ అంటే తప్పు, అవన్నీ మీరు వాగుతున్నారు కదా. ఇవాళ పటేల్ గారి యొక్క కమిట్మెంటు హిందూ రాష్ట్రం వైపు ఉందా లేకపోతే దేని వైపు ఉందా అనేది ఒక్క నిమిషం అండి, నేను కొన్ని స్టేట్మెంట్స్ పటేల్ గారు చదివిస్తాను. ఏం చెప్పాడండి పటేల్ దీనికి సంబంధించి? ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్. ఇది అందరి ప్రయోజనానికి కూడా మంచిది. అందరి ప్రయోజనాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఏంటంటే టు లే డౌన్ రియల్ అండ్ జెన్యూన్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎ సెక్యులర్ స్టేట్. ఒక లౌకిక రాజ్యాన్ని ఏర్పరచడంలోనే అందరి యొక్క ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని సర్దార్ పటేల్ గారు 1949 మే 25న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో మాట్లాడుతూ చెప్పాడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ యొక్క వాల్యూమ్స్ దొరుకుతాయండి. దాంట్లో 8వ వాల్యూమ్లో 3వ పుస్తకంలో పేజీ నెంబర్ 272 ఈ విషయం ఉంది. నిజమైన వాస్తవమైన సెక్యులర్ దేశానికి పునాదులు వేయడంలోనే నిజమైన సెక్యులర్, వాస్తవమైన సెక్యులర్ వేస్తే అందరి ప్రయోజనాలు ఉన్నాయి. ఇవాళ సెక్యులరిజం అంటే పక్షవాతం వచ్చినట్టు చచ్చిపోయేటువంటి హిందూ రాష్ట్ర ఉన్మాదులు ఎవరైతే హిందూ మతోన్మాదులు ఉన్నారో, ముస్లిం మతం, వాళ్ళకి పటేల్తో ఏం సంబంధం అండి? మీకేం సంబంధం? ఆయనే మీ రాజ్యం హిందూ మతోన్మాద రాజ్యము, ముస్లిం మతోన్మాద రాజ్యం ఏర్పరచమని చెప్పలేదే. అదేవిధంగా మన రాజ్యాంగానికి ఏది పునాది, అది కూడా ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ వాల్యూమ్ 8 బుక్ 3లో పేజ్ 315లో వస్తుంది. ది సెక్యులర్ స్టేట్ ఈజ్ టు బి ద బేసిస్ ఆఫ్ అవర్ న్యూ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి పునాది సెక్యులర్ దేశం అనేది మన నూతన రాజ్యాంగానికి పునాదిగా ఉంటుంది అని ఆయన స్పష్టంగా ప్రకటించాడు. అంటే ఆయన విస్పష్టమైన లౌకికవాది. అలాగే హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు 1949 మే 27న ఆయన ప్రకటన వేశారండి. ఇప్పుడు మనం అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 1949 మే 27 నాటికి రాజ్యాంగం ఆమోదం పొందింది. పొందిన తర్వాత పటేల్ గారు ప్రకటన, ఆయన బాధపడి ఉండాలి కదా. మీరు గిలగల కొట్టుకుని ఈ రాజ్యాంగం పనికిరాదని చెప్తున్నారు కదా, ఈ జెండా అతుకుల బొంత, ఈ రాజ్యాంగం అనుకరణ, వీటన్నిటిని పనికిరాదని ఆ రోజు మీరు మీ ఆర్గనైజర్ పత్రికలోనూ మీరు గిలగల కొట్టుకుంటున్న రోజుల్లో సర్దార్ పటేల్ గారు నిలబడి, ఇప్పుడు మనం దేవుడి అనుగ్రహం వల్ల పరమాత్మని ఆశీర్వాదంతో నిజమైన సెక్యులర్ ప్రజాస్వామిక దేశానికి పునాదులు వేస్తున్నాము. సెక్యులర్ ప్రజాస్వామిక రెండు పడవ మీకు, డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ ప్రజాస్వామిక పునాదులు వేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన సౌలభ్యాలు, ఇది కూడా పనికిరాదు మీకు. అందరికీ సమాన అవకాశాలు ఉండకూడదు కదా మీ బాధ, సమాన సౌలభ్యాలు లభిస్తాయి అని చెప్పారు. నౌ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఆల్మైటీ వీఆర్ లేయింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ ట్రూ సెక్యులర్ డెమోక్రటిక్ స్టేట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఈ విషయంలో పటేల్ గారి అభిప్రాయం, నెహ్రూ గారి అభిప్రాయం, గాంధీ గారి అభిప్రాయం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అభిప్రాయం, భగత్ సింగ్ అభిప్రాయం, మీరు ఎంతమంది మహానుభావులు తీసుకురండి, మన దేశ మహానాయకులు, వీళ్ళకి విధానాల్లో పరస్పర విభేదాలు ఉన్నాయి, కానీ అందరి అభిప్రాయం కూడా ఈ దేశంలో లౌకికమైనటువంటి రాజ్యం ఏర్పడాలి, ఈ దేశంలో ప్రజాస్వామికమైన రాజ్యం ఏర్పడాలి. సుభాష్ చంద్రబోస్ కూడా నేను దీనికి అధినేతగా ఉన్నాను, కానీ ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించాడు ఆయన. ఆ తర్వాత దేశం స్వతంత్రం అయిన తర్వాత నిజమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. అక్కడ ఈయన మొత్తం హిందువులు ముస్లిం కలిపి నడిపించిన విధంగా సమైక్య రాజ్యం ఉండాలి. వీళ్ళందరూ ఆలోచనలు అవే, కానీ మీ ఆలోచనలని ద్విజాతి సిద్ధాంతాన్ని సావర్కర్ జన్న ఆలోచనలు వేరు, దేశ ప్రజల ఆలోచనలు వేరు. అంచేత ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నెహ్రూని చంపేయాలని మీరు గిలగల కొట్టేసుకుంటారు కదా. మతోన్మాదులకి సాధారణంగా మరి లౌకికవాదులను చూస్తే ఉండేటువంటి కడుపు మంట, బాధ ఏదైతే రావణాసుడికి రాముడి మీద, లేకపోతే కౌరవులకి పాండవుల మీద ఉండేటువంటి కక్ష ఏదైతే ఉందో, అదేవిధంగా మీకు అందరికి కూడా మీరు కౌరవులు సైన్యం కాబట్టి, మీరు రాక్షసులు బుర్ర కాబట్టి మీది, నెహ్రూ మీద మీకు కాపాడడంలో ఆశ్చర్యం లేదు.
కానీ ఈ అంతకులకి సలహాలు చెప్పడం, ఇప్పుడు కూర్చుని గాంధీ గారిని చంపడం, ఆయన చెప్తే ఈయనైనా ఎవరైనా కూడా ఈ దేశంలో బలమైనటువంటి సెక్యులర్ ప్రజాస్వామిక వ్యవస్థను ఖచ్చితంగా పునాదులు వేసేవారని వాళ్ళ యొక్క మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అదే కాకుండా మరొక విషయం చెప్తున్నాను, నిజంగా గాడ్సే చెప్తాడు తన యొక్క వాంగ్మూలంలో, దేశాన్ని విభజన తను చూడలేక బాధపడలేక మరి తను గాంధీ గారిని చంపినట్టుగా. దేశ విభజనకు గాంధీ గారికి ఏమిటండి సంబంధం? దేశ విభజన అడ్డుకోవాలని చిట్ట చివరి దాకా ప్రయత్నించిన మనిషిని చంపి నువ్వు దేశ విభజన అడ్డుకుంటావు. దేశ విభజనని ప్రతిపాదించినటువంటి ద్విజాత సిద్ధాంతకర్త అయినటువంటి జిన్నా మీద నీ కోపం లేదు, ద్విజాత సిద్ధాంతాన్ని బలపరిచిన సావర్కర్ మీద కోపం లేదు, ద్విజాత సిద్ధాంతాన్ని బలపరిచి మతోన్మాదాన్ని పెంచడానికి తిరిగినటువంటి ఆర్ఎస్ఎస్ మీద కోపం లేదు, హెడ్గవర్ మీద కోపం లేదు, గోల్వాల్కర్ మీద కోపం లేదు, గాంధీ గారి మీద కోపమా? దేశాన్ని కల్పించాలనుకున్న వాళ్ళ మీద కోపమా? ఎవరని చెప్తారు? ఇంత దరిద్రమైనటువంటి పని ఇంకోటి ఏమీ లేదు. ఒకవేళ మౌనికా శంకర్ గారు ఒకవేళ మీ దరిద్రపు ఆలోచనలు మీరు కనుక చేస్తే చంపాలి అని చెప్పేసి మీరు అనుకుంటే, ఈ జిన్నాను చంపాలనో సావర్కర్ని చంపాలనో వాళ్ళని చంపాలని చెప్తే ఈ దేశంలో మతోన్మాద ఆలోచనలు ఎక్కడ పోయారని మీరు అనుకోవాలి. నేనైతే వ్యక్తిగతంగా ఎవరైనా చంపడం వల్ల ఏదైనా ఆలోచనలు లేకుండా పోతాయని అనుకోను. ఆలోచనలకు సంబంధించిన డిబేట్ జరిగి వాటిని జనబాహుళ్యానికి మనం దాన్ని తీసేయడం ద్వారా మాత్రం తీసేయగలుగుతాం. కానీ ఇటువంటి దరిద్రపు వికృతమైన మనస్తత్వాన్ని వదిలిపెట్టండి. మీరు దేశ మహోన్నత నాయకుల మధ్య చీలికను మీరు సృష్టించలేరు, ఈ దేశ పునాదుల మధ్య మీరు చీలిక సృష్టించలేరు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇటువంటి రాజ్యాంగ నిర్మాణంలో ఆయన యొక్క గొప్ప దోహదాన్ని పోషించి లౌకికమైనటువంటి ప్రజాస్వామికమైన రాజ్యాంగం ఏర్పరచడంలో వీళ్ళందరూ ఆలోచనలు ఒకే విధంగా నడిచినాయి. మరి మీ ఆలోచనలు దానికి డయామెట్రికల్ ఆపోజిట్. మీరు వెతుక్కోవడం వేస్ట్ అండి. మీరు డైరెక్ట్గా గాడ్సే వాదులం, మేము గోల్వాల్కర్ వాదులోని మీ పార్టీలో మీరు మీ ఆఫీసులో వాళ్ళ బొమ్మలు పెట్టుకుని తిరిగితే బెటర్గా ఉంటుంది. దయవుంచి పటేల్ జోలికి మీరు రాకండి, పటేల్ని వదిలిపెట్టండి, సుభాష్ చంద్రబోస్ని వదిలిపెట్టండి, గాంధీ గారిని నెహ్రూ గారి పేరు తలుచుకోవడం మానేయండి. మీరు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి వాస్తవాలు చెప్పడానికి ఖచ్చితంగా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. అదిలారా విన్నారు కదా, ఈ చంపడం అనే భావన అనేది ఒక ఉన్మాదం నుంచి వస్తుంది. ఆలోచనలు సంఘర్షించాలి, దాని మీద చాలా డిబేట్లు జరగాలి. ఏ సిద్ధాంతం దేశానికి మంచిది, ఏ మాట దేశానికి మంచిది అనే దాని మీద ఆలోచన సంఘర్షణ, భావ సంఘర్షణ జరగాలి. కానీ ఈ చంపడం అనేది ఒక విద్వేషంతో, ఓ ఉన్మాదం నుంచి వస్తుంది. అది సరైంది కాదు అని చెప్పేసి, అదేవిధంగా గాంధీ కానీ, నెహ్రూ కానీ, పటేల్ కానీ, ఈ జాతీయ నాయకత్వం ఆ టైంలో ఈ లౌకికత్వాన్ని కోరుకున్నారు. భారతదేశం అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు అనేది చాలా డీటెయిల్డ్గా వాళ్ళు మాట్లాడిన అంశాల నుంచి, వాళ్ళ ప్రసంగాల నుంచి, వాళ్ళ పుస్తకాల నుంచి కోట్ చేస్తూ రమణమూర్తి గారు చెప్పారు. మరి దీనికి సంబంధించి మొత్తం ఇంటర్వ్యూ చూశారు కాబట్టి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.